పత్రిజీ సార్కి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నేను కూడా పిఎంసి ఛానల్ని చూసే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టిన. అంతకుముందుకు 5-6 నెలలు చేసినా కానీ అంత రాలేదు. పిఎంసి ఛానల్ చూసి పత్రిజీ సారు ఇంటర్వ్యూ ఉండే ఆ రోజు అది చూసి చాలా ఇంట్రెస్ట్ అయ్యి ధ్యానంలోకి వచ్చాను. అయితే నేను వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. అయితే చాలామంది పిఎంసి ఛానల్ చూసి వచ్చిర్రు అని వినటం చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే చాలా ఏళ్ళ నుంచి చాలామందికి ఎప్పుడో వచ్చిర్రు. నేను కూడా లేటుగానే వచ్చినాని చాలా రోజులు చాలా సార్లు బాధపడుతుంటా కూడా ఇప్పటికి కూడా. అయితే ఈ ఛానల్ చూసి వచ్చి చాలామంది ఎదిగిర్రు. చాలా అనుభవాలు చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే హిందీలో కూడా అందరూ రావాలని, వస్తారని, అందరూ ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేస్తారని అనుకుంటున్నా. అది చాలా డెవలప్ కావాలని, ప్రతి మనిషి ప్రపంచంలో అందరూ చూసి నేర్చుకోవాలని, దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. హలో, నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. నేను ధ్యానంలో వచ్చింది కూడా పిఎంసి ఛానల్ చూసే వచ్చాను. అది కూడా నా భార్య శైలజ యూట్యూబ్లో పిఎంసి ఛానల్స్ అవి చూసి ధ్యానం గురించి చెప్తే ఇంట్రెస్ట్గా మేము కూడా ఫాలో అయ్యి ఈ ధ్యానం అంటే ఏంటి అనేది ఒకసారి ఇక్కడ ఈ కొత్తపేట పిరమిడ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా నేర్చుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పిఎంసి ఛానల్ అనేది చాలా ఉపయోగపడింది. యాక్చువల్గా నేను ధ్యానంలోకి చాలా లేటుగా వచ్చాను, చాలా బాధపడుతున్నాను. ఇప్పుడున్న చిన్న పిల్లలు చూస్తుంటే 10 ఏళ్ళు, 16 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, 6 ఏళ్ళ నుంచే ధ్యానం మొదలుపెట్టారు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. నా జీవితంలో 60 సంవత్సరాలు ధ్యానం లేకుండా వేస్ట్ అయిందని చాలా బాధపడుతున్నాను. కానీ ఈ పిఎంసి ఛానల్ దయ వలన నేను కనీసం ఇప్పటికైనా ధ్యానంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ పిఎంసి తెలుగు ఛానల్ అనేది ఈ 2 రాష్ట్రాలకే పరిమితం అయి ఉంది. అది పత్రిజీ గారి వలన మా అందరి అదృష్టం వలన ఇక్కడ మేము పిఎంసి ఛానల్ అనేది తెలుగు అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ పిఎంసి హిందీ అనేది ఈ 2 రాష్ట్రాలకే కాక మొత్తం యావత్ భారతదేశంలోనూ, అదేవిధంగా హిందీ మాట్లాడే మొత్తం యావత్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ అందరికీ హిందీ లాంగ్వేజ్లో చూడాల్సిన వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హలో, మనందరి జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి కూడా మనందరి తరఫున ధ్యానాభివందనాలు తెలుపుకుందాము. అలాగే హిందీ ఛానల్ అనేది ఫస్ట్ అసలు మాకు ఆనంద్ మ్యారేజ్ వల్ల అక్కడికి వెళ్ళి మేము 5 days ఉండటం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, వసంత మేడము, మన సాయి, వీళ్ళంతా కూడా వర్కర్స్ కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా అక్కడ ఆఫీస్కి వెళ్తే కూడా ఎంతో తెలుగుది కూడా చేస్తున్నారు, ఎంతో కృషి. దానికంటే ఇంకా ఎక్కువ కృషి చేస్తున్నట్టు అనిపించింది. అంటే తక్కువ మందితో అంత ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారు అనిపించింది మాకు అప్పుడు. తర్వాత దానికి శాటిలైట్ ఛానల్ రావటం అనేది అది మామూలు విషయం కాదనమాట. ఇప్పుడు మనకు వచ్చిందంటే తెలుగు, అప్పుడు అది ఎంతో పత్రి సార్ ఉండి శాటిలైట్ ఛానల్ రావటం అనే దానికంటే కూడా అక్కడ రావటం అనేది చాలా గ్రేట్ అనిపించింది ఆ రోజు మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చున్నాను. ఢిల్లీ మేడం వాళ్ళు చాలా బలవంతం చేశారు రమ్మని. మా పాప లక్ష్మి వెళ్తుందని నేను ఇద్దరం వెళ్ళొద్దనేసి నేను మానేశాను అనమాట. అయితే ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాను. ఆ టైంలో నేను చేస్తుంటే నాకు ఒక గొప్ప అనుభవం వచ్చింది. అక్కడ పత్రి సారు, నందా సారు, శాస్త్రి సారు ముగ్గురు కూడా ఆ ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేస్లో ఉండి సార్ నాకు చెప్తున్నారు అనమాట, మేడం ఇక్కడ ఒక దేవభాష ఇక్కడ త్రిమూర్తులతో పెద్ద సభ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా నాతోనే ఉన్నారు అన్నారు. నేనుంది హైదరాబాద్లో, ఆయనేమో ఢిల్లీలో ఉండవని చెప్పారు. అయితే నేను ఢిల్లీలో ఎక్కడ ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నా కదా అన్న. మీరు ఇక్కడే ఉన్నారు మేడం, నేను కూడా ఇక్కడే ఉన్నాను, అందరం ఇక్కడే ఉన్నాము అని అంటున్నారు. అంటే నేను వాళ్ళని త్రిమూర్తి సభ అంటే ఏమిటి అని నాకు ఆలోచన వచ్చింది. అసలు త్రిమూర్తి సభ అంటే వీళ్ళ ముగ్గురు వచ్చారు, వీళ్ళ ముగ్గురుతోనేమో అని. తర్వాత వసంత మేడము, అమూల్య, అలేఖ్య ముగ్గురు కూడా ఆ త్రిమూర్తులుగా అక్కడ సభ జరుగుతుంది అన్నారు. అదొకటిన అక్కడ హిందీ అనేది దేవభాష అని చెప్పారు సారు. హిందీ చాలా దేవభాష, అది దేవతలు, ఇదంతా సభ కూడా దేవతలు కూర్చున్నారు ఇక్కడ.
ఇది ఇషారాతో దేవతలు కూడా ఇషారా వాళ్ళ భాష, అంతేగాని దేవ భాష అంటే ఇషారా భాష అని చెప్పారు. ఇంతవరకు చెప్పిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఈ మార్నింగ్ నేను వసంత మేడంకి చెప్పాలి ఈ విషయం అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు నైట్ అంతా పాపం వర్క్ చేసి లేవలేదనమాట. తర్వాత ఫోన్ చేసి ఏంటి మేడం ఫోన్ చేశారు అని అంటే ఇది చెప్పా అనమాట. అబ్బా మాకు చాలా సంతోషంగా ఉంది, ఇది దేవ భాష ఒకటి, ఇక్కడ త్రిమూర్తుల సభ అనేది, ఈ 2 వాక్యాలు మాకు చాలా నచ్చినాయి మేడం అని చెప్పేసి చాలా ఇదిగా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళ ఇంట్లో అందరూ అలేఖ్య కూడా మాట్లాడి నాతోనూ చాలా బాగుంది ఇది, మా సాయిని ఏం చేశారు, మా సాయి గురించి ఏం చెప్పలేదేంటి మీరు అన్నారు. నాకు సార్ ఏం చెప్పలేదు సాయి గురించి, మీరు సాయి అంతా ఒకటే కదా అని చెప్పాను నేను. అది అక్కడ జరిగిన విషయం. హిందీ ఛానల్ అనేది అక్కడ జరగటం అనేది, ఆ ముగ్గురి వల్ల జరగటం అనేది చాలా చాలా గ్రేట్, మామూలు కాదు. ఇక్కడ మనకు ఎంతోమంది ఉన్నారు తెలుగు ఛానల్కి, కానీ అక్కడ వాళ్ళు మెయిన్ వాళ్ళ ముగ్గురితోనూ ఇది ఎంత గొప్పగా జరగటం అనేది మామూలు విషయం కాదు. మనందరం కూడా హిందీ ఛానల్కి ఎవరికి చేతనైంది, ఆనంద్ చెప్పినట్టు ఎవరికి చేతనైన సాయాన్ని వాళ్ళు చేద్దాం. మనం చేయలేకపోయినా అందరి దగ్గర అది చెప్పి ఎవరికి చేతనైన ఇది సహాయాన్ని మనం చేయాలని కోరుకుంటున్నాను. అంతే. ఓకే. లైవ్ తీసుకోమని చెప్పు. ఎస్, వెరీ గుడ్. యా. సో ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా, అంటే ప్లాన్ లేదు ఇక్కడ, కానీ అన్ప్లాన్డ్గా ఈ క్లాస్ జరుగుతోంది. ఇక్కడ క్లాస్ చెప్పాలని కొన్ని సంవత్సరాల నుంచి మాధవి అక్క అడిగేది, క్లాస్ చెప్పొచ్చు కదా అని. ఇక్కడే ఉన్నాం కదా చెప్తానులే అనుకుంటూ కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. సో ఈరోజు ఒక అద్భుతమైన క్లాస్ మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్లాసు సినిమాకు ట్రైలర్ లాంటిదన్నమాట. సినిమా తర్వాత చెప్పుకుంటాం, ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేస్తాం. ఇది వరకు వర్తమానం భవ అంటే ఇంగ్లీష్లో ది పవర్ ఆఫ్ నౌ అనేటువంటి పుస్తకాన్ని నేను చదివినప్పుడు అది నా లోపల ఉన్నటువంటి ఎన్నో కోణాలను టచ్ చేసింది ఆ బుక్. ఎక్హార్ట్ టోల్, వర్తమాని భవ తెలుగులో, ఇంగ్లీష్లో ద పవర్ ఆఫ్ నౌ. ఈ పుస్తకాన్ని నేను చాలాసార్లు చదివాను, ఎందుకంటే దీంట్లో ఉన్న డెప్త్ అంతలో ఉంటుందన్నమాట. ఈ పుస్తకాన్ని నేను చదివిన తర్వాత దీని ద్వారా ఎంత ఎదుగుదల జరిగిందో మాటల్లో చెప్పలేను నేను. ఈ ఒక్క పుస్తకం నా లోపల ఉన్నటువంటి ఎన్నో కోణాలను నేను దర్శింపజేసేలా చేసింది. ఈరోజు మీకు కొన్ని విషయాలను నేను దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ను నేను కొన్ని మీకు తెలియజేస్తాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏప్రిల్లో నేను దీని మీద క్లాస్ ఇస్తాను, ఏప్రిల్లో. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను ఈరోజు తెలియజేస్తాను. పిఎంసి 5 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దిగ్విజయంగా పిఎంసి తెలుగు ఈ 5 సంవత్సరాలు ఏ పని చేయకుండా ఓన్లీ పిఎంసిని మాత్రమే యజ్ఞంలాగా చేసాం. క్లాసులు చెప్పడానికి టైం లేదు. ఇంతకుముందు క్లాసెస్ చెప్పేవాడిని. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి, మహాశక్తి నుంచి క్లాసులు చెప్పడం అనేది, అంటే టాపిక్స్ విజ్డమ్ ఇవ్వడం అన్నది మళ్ళీ రీస్టార్ట్ అన్నమాట. ఇది దానికి ప్రారంభమైన రోజు ఈరోజు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ దీనికి పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేవాడిని మీరు వినేవాళ్ళు అనుకుంటారు.
ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పేటప్పుడు ఒక విషయాన్ని ఇంకా దాని అంతర్లోతుల్లోకి నేను జర్నీ చేస్తూ ఉంటాను. చెప్పడం ద్వారా నేను ఇంకా ఆ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటాను. చదివినప్పుడు నాకు నా అవగాహన ఎంతైతే ఉందో నా అవగాహన కొద్దీ నేను అర్థం చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుస్తకాన్ని మనం తీసుకొని చదివేటప్పుడు 1వ తరగతి పిల్లవాడికి అది ఒక రకంగా అర్థమవుతుంది. అదే 10th క్లాస్ వాళ్ళకి, అదే డిగ్రీ చదివే వాళ్ళకి, అందరు మనుషులేగా ఎందుకు వేరే విధంగా అర్థమవుతుంది అంటే, వాళ్ళకున్న అవగాహనను బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న జ్ఞాన పరిధిని బట్టి, లోపల దాని విస్తృతిని బట్టి మనకు అర్థమవుతుంది ఏదైనా. కానీ చెప్పేటప్పుడు ఎప్పుడైతే మనం చెప్పాలి అని అనుకుంటామో ఆ క్షణమే ఏమవుతుందో తెలుసా, పుస్తకంలోకి 100 times ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బై డిఫాల్ట్గా నీకు. ఎందుకంటే నువ్వు చెప్పేటప్పుడు ఆ ఆథర్ ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు కన్వే చేయగలగాలి. అంటే ఆయన PhD లెవెల్లో ఉంటాడు ఆయన, మనం ఏ లెవెల్లో ఉంటామో మనకు తెలియదు. కానీ ఆయన చెప్పిన ఎసెన్స్ని మనం ప్రజెంట్ చేయగలగాలి. అందుకని ఎప్పుడైతే మనం చెప్పడం మొదలు పెడతామో ఈ చెప్పేవాడు చాలా తొందరగా డెవలప్ అవుతాడు. కారణం ఏంటంటే వీడు ఎక్కువ జర్నీ చేస్తాడు దాంట్లోకి. అరే నేను బాగా చెప్పాలి, ఎసెన్స్ని నేను కన్వే చేయాలి 100%. ఆథర్ ఏదైతే చెప్పాడో, ఆయన 10వ తరగతి స్థాయిలో ఆయన చెప్పినాడు అనుకుందాం. ఆ 10వ తరగతి స్థాయిలో చెప్పడానికి ప్రయత్నం చేసి ఏ 5వ తరగతి 6వ తరగతి స్థాయి వరకైనా తీసుకెళ్తాం కనీసం. మనం పుస్తకం చదివినప్పుడు ఏ 1వ తరగతి స్థాయికో 2వ తరగతి స్థాయికో మనం చదువుతూ ఉంటాం. అంటే మన జ్ఞానం, మన అవగాహన అక్కడి వరకు ఉందనుకో, అక్కడి వరకే మనం దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఫోకస్ చాలా పెరుగుతుంది, మోర్ ఫోకస్ అవుతాం మనం, 100 times ఎక్కువ అవుతుంది. దాని ద్వారా మనం చక్కగా విషయాన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ సందర్భంగా నేను దీన్ని ప్రజెంట్ చేయబోయే ముందు మీకు అందరికీ చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, పత్రి సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు. నువ్వు ఏ నేర్చుకున్నావు, జెడ్ వరకు నేర్చుకుని ఏబిసిడీలు నేర్పించాలని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏ నేర్చుకుంటే ఫస్ట్ ఏ గురించి చెప్పు, నువ్వు బి వరకు నేర్చుకుంటే బి గురించి చెప్పు. నువ్వు నేర్చుకున్న ఏ బి నువ్వు టీచ్ చేస్తే సి అనేది నీకు పైన ఉన్న వాళ్ళు నేర్పిస్తారు. నీ దగ్గర ఉన్నది నువ్వేమో పంచవు, నీకేమో కావాలి. ఓకే, నువ్వు పంచితే తొందరగా నేర్చుకుంటావు, ఎలాగూ నేర్చుకుంటావు, తర్వాతైనా నువ్వు పంచాల్సిందే. కానీ లెర్నింగ్ స్పీడ్గా ఉంటుంది. తర్వాత మనం మోర్ ఫోకస్డ్గా ఉంటాం. ఇతరులకు చెప్పే సమయంలో ఏ విషయాన్నైనా 1-2 సార్లు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఈ ఎక్హార్ట్ టోల్ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే తెలుగులో వర్తమాని భవ అనేటువంటి బుక్ ఇంగ్లీష్ నుంచి అనువాదం చేయబడింది. ఇంగ్లీష్లో ది పవర్ ఆఫ్ నౌ అన్నటువంటి పుస్తకం ఆ టైటిల్తో ఉంది ఈ పుస్తకం. తర్వాత దీనికి ప్రాక్టీస్ చేసేటువంటిది ప్రాక్టీసింగ్ ది పవర్ ఆఫ్ నౌ అని చెప్పేసి మనం నేర్చుకున్న విషయాలను దాంట్లో మనతో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇవి 2 పుస్తకాలు ఇంగ్లీష్లో తీసుకొని మనం చదవాలి. దీన్ని 40 రోజులు ఒక యజ్ఞంలాగా ఒక్కొక్క టాపిక్ చదువుతూ దాని మీద మెడిటేషన్ చేయాలి. అప్పుడు మన లోపల ఎన్నో మార్పుల్ని మనం చూస్తాం స్వయంగా. ఎవరైనా ఈ పుస్తకాన్ని చదివితే వాళ్ళ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మనం ఈ పుస్తకం తెలుగులో రావడానికి ఉయ్యూరు స్వర్ణలత గారు ట్రాన్స్లేట్ చేశారు ఈ పుస్తకాన్ని. ఆ మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు డిస్కస్ చేయబడ్డాయి. ముఖ్యంగా మన మనస్సు గురించి,
మన యొక్క అంతర్స్థితి గురించి ఈయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక చిన్న కథ చెప్తాడు. అంటే మన శక్తి అంటే ఏంటో అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తారు. ఏంటంటే ఒక వ్యక్తి రెగ్యులర్గా ఒక రోడ్డు మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఆయన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడు. సరే, భిక్షగాడు కదా, ఆయన దగ్గర ఉన్నప్పుడు డబ్బులు వేసి వెళ్తూ ఉంటాడు. ఆయన ఒక పాతకాలపు ఒక ట్రంకు పెట్టె మీద కూర్చొని అడుక్కుంటుంటాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేసేటువంటి జాబ్ అది. ప్రతిరోజు ఈయన ఆఫీస్కి వెళ్ళడం, మధ్యలో ఆ భిక్షగాడు కనపడినప్పుడు డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇవ్వడం, ఆఫీస్కి వెళ్ళి తన పని తను చేసుకోవడం. ఒకరోజు ఏమవుతుందంటే, ఈ దానం ఎవరైతే చేస్తున్నారో ఆయన ఒకరోజు, అరే రోజు వీడికి నేను భిక్షం వేస్తున్నాను, వీడేమో అదేదో ఒక రకంగా ఉంది ఆ ట్రంకు పెట్టె మీద కూర్చొని వీడు అడుక్కుంటున్నాడు, ఇంతకేంట్రా ఆ ట్రంకు పెట్టె అని అడుగుతాడు. ఏంట్రా ఇంతకు ఆ ట్రంకు పెట్టె ఏంట్రా అని అడుగుతాడు. ఏంటో బాబు నాకు కూడా తెలియదు, మా పూర్వీకులు ఇచ్చారు, కూర్చోడానికి పనికి వచ్చింది, కూర్చొని అడుక్కుంటున్నా అంటాడు. ఆయన చెప్పిన స్టోరీ అది. ఒకసారి దాన్ని ఓపెన్ చేయరా చూద్దాం ఏముందో అంటాడు. ఏముంటుంది బాబు, కూర్చోడానికి ఉన్నది ఇది, దాంట్లో ఏముంటుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎండకు ఎండి వానకు దడిసి అక్కడే పడి ఉంది అది, దాని మీద కూర్చొని నేను అడుక్కుంటున్నాను. నువ్వు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అంటాడు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. వీడు వాదిస్తూనే ఉంటాడు. ఏముంటుంది ఆ పెట్టెలో, ఆ పెట్టె కూర్చోడానికి మాత్రమే పనికి వస్తుందని వీడి నాలెడ్జ్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పెట్టె మీద కూర్చొని అడుక్కు తింటున్నాడు. ఇట్లా కాదని చెప్పేసి పట్టుబడతాడు ఇతను. నా కోసం ఓపెన్ చేయరా ఏముందో చూద్దాం దాంట్లో అని చెప్పి ఓపెన్ చేపిస్తే ఈ అడుక్కునేవాడికి మతి పోతుంది. అట్లే ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి వజ్రాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఇద్దరికి నోట మాట లేదు. ఇద్దరు ఇట్లా ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు ఇలా చూసుకుంటున్నారు. నా తిక్కు చూడరు ఒకసారి, ఇట్లా ఇట్లా చూసుకుంటున్నారు. మాటలే ఉంటాయి. అంటే వీడేమో ఆ పెట్టేమో ఎండలో ఎండింది, వానలో తడిసింది, ఆ పెట్టె మీద కూర్చొని గత కొన్ని సంవత్సరాల నుంచి వీడేమో అడుక్కు తింటున్నాడు. ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తేనేమో ప్రపంచంలో ఉన్నటువంటి విలువైన వజ్రాలన్నీ దాంట్లో ఉన్నాయి. చూడెట్లుందో. ఒక్కసారి ఆ ప్లేస్లో భిక్షం అడుక్కునేవాడి ప్లేస్లో ఒక్క నిమిషం మనల్ని ఊహించుకోండి ఒకసారి. కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మనము ఆ భిక్షము అడుక్కునేటువంటి వాడి ప్లేస్లో మనం ఉన్నాం. ఆ పెట్టె మీద కూర్చొని మనం అడుక్కుంటున్నాం. ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి అరే పెట్టె ఓపెన్ చేయరా అని చెప్పాడు. మనం నో అని చెప్పాం. ఏముందో చూద్దాం ఒకసారి ఓపెన్ చేయని చెప్పాడు. అతను చెప్తున్నాడు, ఏమీ లేదు సార్, ఇది మా పూర్వీకులు ఇచ్చినటువంటి పెట్టె, దీంట్లో ఏమీ లేదు, ఇది ఎండకు ఎండి వానకు తడిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉంది, దాని మీద కూర్చొని నేను అడుక్కుంటున్నాను. అయినా ఆ వ్యక్తి పట్టుబట్టాడు. ఆఖరికి ఆ పెట్టెను ఆయన చెప్పడం వల్ల బలవంతంగా ఓపెన్ చేయాల్సి వచ్చింది. చేస్తేనేమో ప్రపంచంలోనే విలువైన వజ్రాలన్నీ దాంట్లో ఉన్నాయి.
మనం ఎలా ఫీల్ అవుతాం? మన అనుభూతి ఏంటి? ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరవండి. మీ అనుభూతి ఏంటి సార్? హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు? ఇన్ని రోజుల సంపాదన నా దగ్గరే ఉంది, దాన్ని గుర్తించలేదు, ఇంకొకళ్ళ దగ్గర నేను అడుక్కోవాల్సి వస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి? నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోలేకపోతున్నాను. మీరు సార్? హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు సార్? హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు? అలా అనుకుంటారు. ఓకే, మీరు ఎలా అనుకుంటారు? అలాంటి పేమెంట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి, మన లోపలే. దాన్ని ఉపయోగించుకోవటం చేత కావట్లేదు, కానీ ఇప్పుడు నేర్చుకున్నాం. పత్రి సార్ వచ్చిన తర్వాత అట్లా ఉపయోగించుకోవటం నేర్చుకున్నాం. వెరీ గుడ్. మీరమ్మా? మీరు? ధన్యమైంది అనుకుంటాం. ఇన్ని రోజులు అడుక్కున్నాం కదా, ఇప్పుడు ఇంకొకరికి సాయం చేయగల శక్తి మనకు వచ్చింది. వెరీ గుడ్, గ్రేట్ రియలైజేషన్. మీరు? నా దగ్గరే ఉంది, నేనే గుర్తించలేకపోయాను. ఎక్సలెంట్. మీరు? నా దగ్గరే ఉంది, అనవసరంగా అడుక్కున్నాను తెలుసుకోలేక. మీరు? ఓకే, మీరు? ఓకే, మీరు అక్క? అంటే ఉన్నదంతా మనలోనే ఉంది, కానీ అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చెప్పండి. అంటే అంతా మనలోనే ఉంది, కానీ బయట వెళ్ళి అడుక్కుంటున్నాము, అది అనిపించింది. గట్టిగా చెప్పలు కొడదాం. నీ రియలైజేషన్? అంటే తీసుకునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్కి మనం ఉన్నాము, ఆల్రెడీ ఇచ్చే స్టేజ్లో ఉన్నాము, కానీ ఎంతసేపు ఇంకా తీసుకోవాలి, కావాలి అనేట్టుగానే ఉంటున్నాము. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పారు. నేను చెప్పింది అందరికీ ఒకటే. మనం ఏ స్థాయిలో ఉంటామో ఈ వ్యక్తి చెప్పేటువంటి జ్ఞానము ఆ స్థాయిలో వరకు మాత్రమే అర్థమవుతుంది. ఓకే, ఈ భూమండలం మీద ప్రాబ్లం అనేది ఎక్కడా లేదు. ప్రాబ్లం ఉంది అంటే అది మన అజ్ఞానం, అంత అజ్ఞానం మనలో ఉందని అర్థం. ప్రాబ్లం ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ స్టోరీలో ఈ భిక్షం అడుక్కుంటున్న వాళ్ళ ఆ స్థితిలో మనం ఉన్నాం కదా. వచ్చి ఆ పెట్టని చేపించిన మహానుభావుడు ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన 40 సంవత్సరాలు నిర్విరామ కృషి, ప్రతి ఒక్కళ్ళతో ధ్యానం చేయించి, ఇప్పుడు ఈ ఎకార్టోల్ అనేటువంటి మాస్టరు జర్మనీ దేశస్థుడు. ఎక్కడో జర్మనీలో ప్రొడ్యూస్ అయింది ఈ బుక్కు. ఈ ఇంగ్లీష్లో బుక్కును తెలుగులోకి ట్రాన్స్లేట్ చేపించి ఇలాగ కొన్ని వేల పుస్తకాలను ట్రాన్స్లేట్ చేయించారు సార్, ఒకటి కాదు. ప్రపంచంలో జ్ఞానం ఎక్కడున్నా సరే అది పిరమిడ్ మాస్టర్లకు అవైలబుల్ చేయించారు. అటువంటి అద్భుతమైనటువంటి సేవ ఆయన చేయడం వలన ఎంతోమంది ఈ పుస్తకాలను చదివి ఎంతో జ్ఞానాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ డెప్త్ తెలియదు నాకు. తెలుగు అయితే నాకు నా మాతృభాష కాబట్టి డెప్త్ నాకు అర్థమవుతుంది. ఇది కొన్ని బుక్కులు హిందీలో ఉంటాయి, ఓషోవి హిందీలో ఉంటాయి. ఆయన హిందీలో మాట్లాడినవి నాకు హిందీ అర్థమవుతుంది కానీ డెప్త్ అర్థం కాదు నాకు.
కానీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎన్నో బుక్స్, సాధన రహస్యాలు, మన అంతరంగంలో వెతకాలి, అద్భుతాన్ని అన్వేషించడంలో, లైఫ్ హిస్టరీ, ఎన్నో తెలుగులోకి వచ్చిన తర్వాత చక్కగా చదివి అర్థం చేసుకున్నాం. పత్రి సార్ ద్వారా ఈ భూమండలం మీద ఉన్న మాస్టర్స్ అందరూ తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యారు. మన భూమి మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో, ఎన్ని భాషలైతే ఈ భూమి మీద ఉన్నాయో అన్ని భాషల్లోకి వెళ్ళా ఒక్క తెలుగు వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే పత్రి సారు తెలుగువారు అవడం వల్ల. తెలుగులో ఉన్న మెటీరియల్ ఎక్కడా లేదు. ఇంగ్లీష్లో ఎంత మెటీరియల్ ఉన్నా అది తెలుగులోకి సారు ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారానో, పుస్తకాల రూపంలోనో, ఆడియో క్యాసెట్ల రూపంలోనో, వీడియో క్యాసెట్ల రూపంలోనో, కాన్సెప్ట్ల రూపంలోనో ఏదో రకంగా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆ జ్ఞానాన్ని అంతా తీసుకొచ్చారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడం వల్లనే ఎంతో డెవలప్ అయ్యాం. ఇప్పుడు చూడండి, ఇంత చిన్న స్టోరీ, ఎక్కార్ట్ టోలే ఇంత చిన్న స్టోరీలో ఎంత నిగూఢమైన సత్యాన్ని చెప్పాడు. ఎక్కడున్నాయంటే మన లోపలనే అంతా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే బయట వెతుకుతూ ఉన్నాం. వెతకాల్సింది ఎక్కడ? లోపల. దానికి ఏంటి మార్గం? శ్వాస మీద ధ్యాస. మన శ్వాసను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం మొదలు పెడతామో, వైకుంఠంలో నారాయణుడి దగ్గర కాపలాదారులు జయ విజయులు ఎలాగానో మనకు ఇది జయ విజయులు. ఇక్కడ ఎక్కడైతే అబ్జర్వేషన్ మనం పెడతామో నారాయణ స్థితిని మనం పొందుతాం. వైకుంఠం ఎక్కడుంది? మన లోపలే ఉంది. నారాయణుడు ఎక్కడున్నాడు? స్వయాన మాట్లాడేవాడే నారాయణుడు. ఆ స్థితిలో మనం ఉండగలిగేటువంటి ఆ యొక్క స్థితిని మనకు ఇచ్చేది శ్వాస మీద ధ్యాస. దాన్ని మనం పూర్తిగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది. చాలామంది చెప్తుంటారు, నాకు ధ్యానం కుదరట్లేదండి అని చెప్పేసి. నీకు ధ్యానం కుదరట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ధ్యానం గురించి తెలీదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇది కాదు. ధ్యానం అంటే అదొక సైన్స్, అదొక శాస్త్రం. దాని మీద 100 పుస్తకాలు ఉన్నాయి. ధ్యానం అంటే దాని మీద 100 పుస్తకాలు ఉన్నాయి. ఆ 100 పుస్తకాలు చదవాలి. చదివితే పత్రి సార్ ధ్యానం అని ఒక బుక్ రాశారు. అపోదీపో భవాని ఒక బుక్ రాశారు. నా చిన్నప్పుడు నేను చెప్పేది ఇదంతా 1999 స్టోరీ. ఇది 99లో చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి అప్పుడు. ఈ పుస్తకాలు చదివినప్పుడు నాకు కొంత అర్థమైంది. తర్వాత ఎంతోమంది దీని మీద ఎన్నో పుస్తకాలు రాశారు. పత్రి సార్ ఎంతో విపులంగా చెప్పేవారు. శ్వాస మీద ధ్యాస అది ఒక్కటే ధ్యానము, ఎందుకు రకరకాల ధ్యానాలు లేవు, శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే ఎందుకు అనేది ఎంత ఘంటాపదంగా ఎన్ని వీడియోల్లో చెప్పారో ఆయన, ఎన్ని మెసేజ్లు ఇచ్చారో. ఆ ఒక్కటి మనకు సరిగ్గా అర్థమైతే మన జర్నీ చక్కగా ముందుకెళ్తుంది. దయచేసి ఇక్కడ ఒక పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ధ్యానం గురించి ఫస్ట్ మనం అద్భుతంగా తెలుసుకోవాలి. అప్పుడు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. నీకు ధ్యానం కుదరడం లేదు అంటే అర్థం ఏంటంటే నీకు ధ్యానం సరిగ్గా నీకు అర్థం కాలేదు. తర్వాత నీకు గనక ధ్యానం సరిగ్గా అర్థమైతే నువ్వు ధ్యానం చేయకుండా ఉండలేవు. నీకు ధ్యానం సరిగ్గా అర్థమైతే నువ్వు ధ్యానం చేయకుండా నీ జీవితంలో ఒక రోజు కూడా ఉండదు. ఒక రోజు నువ్వు ధ్యానం చేయకుండా నీ జీవితంలో ఒక రోజు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నీకు ధ్యానం అంటే సరిగ్గా నీకు అర్థం కాలేదని అర్థం. మనము ఏ స్థితి అయితే సమాధి స్థితిగా మనం చెప్పుకుంటామో ఆ జర్నీ వరకు మనము మన సాధన ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ బుక్లోకి వద్దాం, పుస్తకంలోకి వద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ బుక్ కొన్ని కోట్ల మందిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది. కోట్ల మందిలో అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి పుస్తకాలలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పుస్తకం. ఈ పుస్తకం ఎవరన్నా చదివారా? వర్తమాని భవ. మీరు ఒక్కరు చదివారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు చదివారా? అయితే ఆవిడ కూడా చప్పట్లు కొట్టాలి కదా. ఎస్. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ
వర్తమానం భవ ఈ పుస్తకాన్ని చదవండి. ఇంగ్లీష్లో ది పవర్ ఆఫ్ నౌ, ప్రాక్టీసింగ్ ది పవర్ ఆఫ్ నౌ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుగు వస్తే తెలుగు బుక్ అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో ది పవర్ ఆఫ్ నౌ, ప్రాక్టీసింగ్ ది పవర్ ఆఫ్ నౌ, ఈ 2 పుస్తకాలు చదవండి. పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయంటే ఇదిగో ఈ అబ్బాయి దగ్గర దొరుకుతాయి, శ్రీకాంత్ గారి దగ్గర దొరుకుతాయి. సో దీంట్లో ముఖ్యంగా మన మనసు గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు ఆయన. మనసుకు ఒక నేచర్ ఉంది. ఏంటి మనస్సు అంటే చెప్పండి. ఇప్పుడు హార్ట్ ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. మనసుకు ప్లేస్ ఉందా? మరి మనస్సు అని ఎందుకు చెప్తున్నాం? ఇప్పుడు మనం పేరు చెప్పే ప్రతి అవయవానికి ప్లేస్ ఉంది, మరి మనసుకు ప్లేస్ ఎక్కడ? మరి ప్లేస్ లేనప్పుడు మనస్సు అని ఎందుకు చెప్తున్నాం దాన్ని? అవునా కదా? మన శరీరంలో ఎంత శరీరం ఉందో ఈ శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంది మనస్సు. ఓకే, ఎందుకు మనం మనస్సు అంటున్నాం? దానికి ఎందుకు ఆ పేరు పెట్టారు? దీనికి ఏదో ఒక ఆధారం కావాలి. ఎప్పుడు ఆధారం లేకుండా మనస్సు లేదు. అందుకే నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటా అని ఒక డెసిషన్ తీసుకుంటావో నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు గుర్తొచ్చేస్తాయి ఆ క్షణంలో. ఇప్పుడు నేను ఉన్నాను, హాయిగా కూర్చొని మాట్లాడుతూ ఉంటాను, ఏ పనులు గుర్తుకురావు నాకు. మాధవకి వచ్చి ఆనంద్ ధ్యానం చేద్దాం 1 గంట సేపు అని చెప్పగానే, అవును శ్రీకాంత్ అప్పుడు చెప్పాడు కదా, మనం ఫోన్ మాట్లాడలేదు మర్చిపోయాను, ధ్యానం అని చెప్పగానే నీకు ప్రపంచంలో ఉన్నవన్నీ గుర్తొచ్చేస్తాయి నీకు. మరి అప్పటి వరకు ఎక్కడికి పోయినట్లు ఇవన్నీ? ధ్యానం అని చెప్పగానే నీకు ఎందుకు గుర్తొస్తాయి పనులన్నీ అంటే, నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఫస్ట్ చచ్చేదే మనస్సు. మనస్సు లేని స్థితి ధ్యానం. ఓకే, కాబట్టి నిన్ను ధ్యానంలో కూర్చోనికోకుండా ఉండడానికి అది సర్వ విధాల ప్రయత్నాలు చేస్తుంది. అరే మా పెద్దమ్మకు బాగాలేదు కదా, మా పిన్నికి బాగాలేదు కదా, మా బాబాయికి బాగాలేదు కదా, అత్తమ్మకు బాగాలేదు కదా, అమ్మకు బాగాలేదు, నాయనకు బాగాలేదు, పక్కింటోళ్ళు మనకు సహాయం అడిగారు కదా, వాళ్ళకు పోయి సహాయం చేయాలి కదా. నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు ఇవన్నీ, కానీ నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చోవాలని ఒక్క ఆలోచన చేస్తావో లేదా ఆ ఆలోచన వింటావో వెంటనే నీ మనసు నువ్వు చేయాల్సిన పనులు లిస్ట్ అంతా ఇట్లా పెడుతుంది. ఇట్లా నీకు అప్పుడే చదువు గుర్తొస్తుంది. అందరూ చదువు గుర్తురాదు. నీకు అప్పుడే కూరగాయలు గుర్తొస్తాయి. మీ ఆవిడ ఎప్పుడో పొద్దున్న చెప్పింటుంది, ధ్యానం అని చెప్పగానే కూరగాయలు గుర్తొచ్చేస్తాయి, మార్కెట్ గుర్తొస్తుంది. పిల్లలకు రెడీ చేయించాలి, వాళ్ళని పంపించాలనేది పొద్దున్న నుంచి ఉంటుంది మైండ్లో. ధ్యానం అని చెప్పగానే పిల్లల్ని ఎవరమ్మా రెడీ చేసేది, నీకు అప్పుడే గుర్తొస్తుంది పిల్లల్ని రెడీ చేయాలని. సో ఎందుకు మన మనస్సు ఇలా ప్రవర్తిస్తుంది అంటే, మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. దానికి ఆధారం కావాలా, మనస్సుకి ఎప్పుడు ఆధారం కావాలా. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకాంత్ నన్ను ఒక చెంపదెబ్బ కొట్టింటాడు. ఓ దెబ్బ కొట్టరా వీడు కొట్టినాడని చెప్పేసి నేనేమో ఏడుస్తూ ఉంటా. వీడు కొట్టడము నేను కొట్టించుకోవడము ఆల్రెడీ అయిపోయి కొన్ని సెకండ్లు అయిపోయింది. పక్కన మాధవక్క కూర్చుంది, ఎదురుగా శేషరత్నమ్మ కూర్చుంది, ఎదురుగా ఈయన కూర్చున్నాడు, ఆయన కూర్చున్నాడు. అది కూడా మహాశక్తి మహాపిరమిడ్లో లైవ్ వెళ్తోంది. వాడు లైవ్లో నన్ను కొట్టినాడు. వాడు కొట్టింది ఎప్పుడు ఆల్రెడీ అయిపోయింది. దీన్ని పట్టుకొని జీవితం అంతా ఏడుపే. ఇది మనసు చేసే పని. ఇది మనసు చేసే పని. మనసుకు ఏదో ఒకటి కావాలా, ఏదో ఒకటి ఆధారం కావాలా. ఆధారం లేకపోతే మనసు లేదు. లేకపోతే భవిష్యత్తులో నేను ఇది కావాలా అని ఒక పెట్టుకుంటాడు. వాడు ఏదైతే భవిష్యత్తులో అది పెట్టుకోవడం తప్పేం లేదు, అసలు అది కావడానికి పెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలి? ఈ మూమెంట్లో వర్క్ చేయాలి. ఈ మూమెంట్లో వీడు వర్క్ చేయడు, వాడు అక్కడే ఉంటాడు. అది అక్కడే ఉంటుంది, వీడు ఇక్కడే ఉంటాడు.
కానీ ఆలోచనలు మాత్రం అంటే ఈ మనసుకు ఆధారం కావాలా. వీడు నన్ను కొట్టాడు, అయిపోయింది, కానీ మనసు అది పట్టుకుంటుంది. ఇంతమంది ముందర నన్ను అవమానం చేశాడు, నన్ను ఇది చేశాడు, నన్ను అది చేశాడు, నా పరువు అంతా పోయింది, నా ప్రతిష్ట అంతా మంట కలిసిపోయింది, లైవ్లో కొట్టినాడు అది కూడా. ఇన్ని మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. ఇంత అజ్ఞానం శివతాండవం చేస్తుంటుంది మనిషిలో. ఈ బుక్ చదివితే కనీసం ఒక 100 జన్మలు ముందుకెళ్ళిపోతాం మనం. అంత గొప్ప పుస్తకం ఇది. మనస్సుకు ఆధారం కావాలి. అది ఏదో ఒకటి, గతానికి సంబంధించిందో భవిష్యత్తుకు సంబంధించిందో. అందుకే మనస్సు ఎప్పుడు కూడా ధ్యానం అని చెప్పగానే వీడికి గతమన్నా గుర్తొస్తుంది, భవిష్యత్ అన్నా గుర్తొస్తుంది. వెంటనే వాడు వెళ్ళిపోతాడు. తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ని అరే ధ్యానం చేద్దాం అనగానే రే చేద్దాం రా, రేపు కూడా చేయొచ్చు కదా, సినిమా వచ్చింది సినిమాకి వెళ్దాం. వాడికి ధ్యానం అని చెప్పినప్పుడు సినిమా గుర్తొస్తుంది వాడికి. అంతకుముందు కూడా చూడొచ్చు కదా, పోని ఆ గంట సేపు ధ్యానం చేసి నెక్స్ట్ రోజు మూవీ చూడొచ్చు కదా. నో, వీడికి ధ్యానం అని చెప్పగానే మూవీ. మనస్సు ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనిషి చచ్చిపోయే వరకు వాడిని బిజీగా చేసేస్తుంది ఆధారం పెట్టుకొని. అంత పవర్ఫుల్ అన్నమాట మనస్సు అనేది. ఈ పుస్తకాన్ని కనుక మనం బాగా అర్థం చేసుకుంటే నీ మనస్సు అక్కడే అట్లా డ్రాప్ అయిపోతుంది. అది అంత అద్భుతమైనటువంటి పుస్తకం. మన లోపల ఉన్నటువంటి లోతుల్లోకి తీసుకెళ్తుంది అది. దీంట్లో ఏం చెప్తాడంటే ఆయన మనస్సు గురించి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, ఓకేనా? లైవ్లో డెమాన్స్ట్రేట్ చేద్దామా? థియరీ విని సాలైపోయింది నాకు కూడా, చెప్పి నాకు కూడా సాలైపోయింది. ఏదైనా లైవ్లో చేద్దాం, ఓకేనా? మీరు రండి, నువ్వు రా చెప్తా, నువ్వు కూర్చో, ఆడ కూర్చో. నీ లైఫ్లో నీకు బాగా కోపం వచ్చినటువంటి ఒక సంఘటన ఏదైనా ఒకటి చెప్పు. నాకు కోపం అంతా రాదు, బేసిక్ యాక్సెప్ట్ చేస్తే ఎవరేమన్నా యాక్సెప్ట్ చేయి, నో ప్రాబ్లం. కోపం కూడా రాదు. నీకు ఎప్పుడు అసలు ఒక్కసారి కూడా కోపం రాలేదా? వాళ్ళ రిఫ్లెక్షన్ నన్ను నేను చూసుకుంటా, నేను ఏది అని వాళ్ళు నన్ను ఏది అని. అప్పుడు నీకు ఈ అవగాహన వచ్చిన తర్వాత ఉంటుంది. నీకు ఎప్పుడు కోపం రాలేదా? బేసిక్గా నేను ఎప్పుడు కోపం అంటే మమ్మీ దేనికైనా యాక్సెప్ట్ చేయకపోతే. నేనేమంటున్నా అది ఏదైనా కానీ నీకు కోపం వచ్చినటువంటి ఒక సంఘటన. ఇప్పుడు మీ మమ్మీ చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఒప్పుకోకపోతే కోపం వస్తుంది కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు లైక్ రీసెంట్గా ముంబై ఫ్యాషన్ వీక్ ఉందన్నమాట, మాకు ఫ్యాషన్ వీక్ ఉందన్నమాట సార్. సో అందరు టికెట్స్ బుక్ అయిపోయి నేను లేట్గా డిసైడ్ అయ్యా వెళ్ళాలని చెప్పి. ఓన్లీ 10 మెంబర్స్ ఇంటర్న్స్ సెలెక్ట్ అయ్యారు, దాంట్లో నేను ఒక్కదాన్ని అయిపోయారు. నేను ట్రైన్కి వెళ్దామని అనుకుంటున్నాను బేసిక్గా. మా మమ్మీ ఏమో ఒక్కదాన్ని వెళ్ళొద్దు నువ్వు, నేను మమ్మీ కంపార్ట్మెంట్ ఏసీ కంపార్ట్మెంట్ కదా, నేను సేఫ్గా వెళ్తాంటే వద్దు, నేను కూడా డ్రాప్ చేసి వస్తాను, నేను అక్కడ వరకు వస్తా, మళ్ళీ అక్కడ వరకు వచ్చేందుకు మరి ఉండు, నువ్వు కూడా స్టే చేయి, వద్దుని వచ్చేస్తా. ఎంత చెప్పినా అయినట్లే. ఇంకా అక్కడ చాలా కోపం వచ్చేసి సరే నేను ఇంకా క్విట్ అయిపోయి బస్ బుక్ చేసేసుకున్నా. కోపం వచ్చినప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో చెప్పు. కోపం వచ్చినప్పుడు ఎలా అయినా వెళ్ళాలి. ఒకసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు ఏదైతే మీ మమ్మీతో మాట్లాడావో ఆ విషయాన్నంతా ఒక్కసారి లైవ్లో గుర్తు తెచ్చుకో. ఒకసారి కోపం వచ్చినప్పుడు నీ లోపల నీ శరీరంలో నీకు ఏం జరుగుతుందో చెప్పు. బాడీ అంతా కూడా ఒక షివరింగ్ టైప్, ఒక దగ్గర నిల్చొని ఇవ్వకుండా ఎలానో అవుతూ ఉంటుంది. కాన్షియస్లో ఉన్నాం ఫస్ట్. నీకు కోపం వచ్చినప్పుడు నీ శరీరంలో ఎక్కడైనా పెయిన్ వస్తుందా? హెడేక్. వెరీ గుడ్. చాలామందికి కోపం వస్తే కనుక పొట్టలో పెయిన్ వస్తుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కోపం వస్తే? కోపం వస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది చాలామందికి. ఎవరికైనా వస్తుందా ఇక్కడ? పొట్టలో నొప్పి వస్తుంది. ఓకే, మీకు కూడా పొట్టలో నొప్పి వస్తుంది. ఓకే, ఇదంతా ఈ ఎనర్జీ స్టాగ్నేట్ అయిపోతుంది అక్కడ, దాన్ని కనుక మనం డీల్ చేయకపోతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.
సో మీ పేరేం పేరు? సౌమ్య దీక్షిత. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ అమ్మాయికి. కూర్చో. శ్రీకాంత, కోపం వచ్చినప్పుడు గట్టిగా పిడికిలు బిగిస్తాం. ఎందుకమ్మా నేను చెప్పిన మాట నువ్వు వినవేంటి? అప్పటి వరకు చేతులు ఇలా ఉంటాయి. ఓకే, వెంటనే ఇట్లా గట్టిగా బిగించేస్తాం. మన శరీరంలో ఒక భారీ కర్మాగారం ఇది. దీంట్లో ఎన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయో ఒక మనిషి ఊహకు అందదు. మనిషి కోపంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉద్రేకం ఉంటుంది. జెలస్ ఫీల్ అయ్యేటప్పుడు, అంటే ఇతరుల పట్ల వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు అని ఈర్ష్యపడేటప్పుడు ఒకలాగా మన లోపల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఓకే, అంటే ఒక్కొక్క చర్యకి ఒక్కొక్క రసాయనాలు ఉత్పత్తి అవుతాయి మన లోపల. మనం ఆనందంగా ఉన్నామనుకో ఒకలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, బాధలో ఉన్నామనుకో ఒకలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాంత్లో ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? జెలస్ అంటే ఇతరులను చూసి ఈర్ష్యపడడం లేదా అసూయపడడం. ఓకేనా? ఇది నీ జీవితంలో ఎప్పుడన్నా జరిగిందా? జరిగింది. ఓ చాలా బాగుంది, చాలా ఓపెన్గా చెప్తున్నావు, థ్యాంక్ యూ. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి బాగా డబ్బులు సంపాదించాలి, నేను అన్ని దాన ధర్మాలు చేయాలి అనేది బాగా ఉండేది. కానీ విచిత్రం ఏంటంటే నేను అంతకన్నా గొప్ప మార్గంలోకి వచ్చాను. నాకు డబ్బులు లేవే నా దగ్గర. ఈ మార్గంలోకి వచ్చిన కొత్తలో నన్ను నేను తక్కువ చేసుకునేవాను అనమాట, డబ్బులు లేవని. డబ్బులు ఉన్న వాళ్ళు చూపించే అహంకారం దగ్గర కొంచెం వాళ్ళు ఏదైనా నాకు ఇంత ఉందని ఆ గర్వం ప్రదర్శిస్తే మాత్రం అక్కడ నాకు వాళ్ళని చూసి అసూయ కలిగేది అనమాట. అసూయ కలిగేది. ఒకసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ దోస్త్ ఇంకొకరు ఉన్నారు, వాడు నీకంటే చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఓకే, ఎవరైనా కావచ్చు, XYZ. నువ్వు అసూయ భావన అనేది, అరే నేనేమో ఇలా ఉన్నాను వాడేమో అంతలా డెవలప్ అయ్యాడు అన్నది ఏర్పడింది అనుకుందాం. నీ శరీరంలో నీకేం జరుగుతుంది చెప్పు? బ్యాక్ పెయిన్ వస్తుంది, డైజెషన్ దగ్గర కూడా తేడా వస్తుంది. చూసారా? ఇప్పుడు సిచ్యువేషన్, మనం ఏది ఫీల్ అయినా మన శరీరంలో ప్రతి కణం ఫీల్ అవుతుంది దాన్ని. ప్రతి ఎమోషన్ మన శరీరం మీద ఎంతో ప్రభావితం చూపిస్తుంది. అందుకే పత్రి సార్ ఏమని చెప్తారంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మన సరౌండింగ్లో ఉండాలి. నువ్వు పాజిటివ్గా ఫీల్ అవ్వాలి, నకారాత్మకంగా ఎప్పుడు ఉండకూడదు, నెగిటివ్గా ఏది ఫీల్ అవ్వకూడదు. ఇది ఓన్లీ విన్నంత మాత్రాన చెప్పినంత మాత్రాన వచ్చేది కాదు. ఓకే, ఇది బై ప్రాక్టీసింగ్తో వస్తుంది, మనకు అర్థం చేసుకుంటే వస్తుంది. ఈ భూమండలం మీద ఏ కర్మాగారము చేయనంత రసాయనిక చర్యలన్నీ మన శరీరంలోనే జరుగుతాయి. అంత భారీ కర్మాగారం మనది, మన శరీరం. మన శరీరానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఏది ఫీల్ అయినా దానికి మన బాడీ రెస్పాండ్ అవుతుంది. మనం యాక్ట్ చేస్తే అది రియాక్ట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. నువ్వు పాజిటివ్గా యాక్ట్ చేస్తే అది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, నువ్వు నెగిటివ్గా చేస్తే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. చర్యకు ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మనస్సుకు ఏదో ఒకటి ఆధారం కావాలి. ఈ ఆధారాన్ని పట్టుకొనే అది ఎప్పుడూ జీవిస్తూ ఉంటుంది. అందుకే ధ్యానం అంటే ఏమి? మనసును శూన్యం చేయడం, పరిశూన్యం చేయడం అని చెప్తారు పత్రి సార్. మహాపరిశూన్యం చేయడం అని చెప్తారు. ధ్యానం అంటే మహాపరిశూన్యం. ఆ మహాపరిశూన్యంలో మనసు అనేది ఉంటుందా? నువ్వేమో మనసును చంపుతావు, ఓకే, ధ్యానం చేసి. నీ మనసు ఏమో దానికి సహకరించాలి. అది ఎందుకు సహకరిస్తుంది అంటే నీ దగ్గర అంత విల్ పవర్ ఉంటే కానీ నువ్వు ధ్యానం చేయలేవు. అందుకే నువ్వు కనీసం 400 సార్లు పుట్టి చేస్తే తప్ప నువ్వు ధ్యానంలోకి ఎంట్రీ కార్డు ఉండదు నీకు. 400 జన్మలు నువ్వు ఎత్తితే తప్ప
నీకు ధ్యానం అనేటువంటి పదం నీకు రుచించదు, నీకు అర్హత ఉండదు. ఫస్ట్ చేయలేరు, ఎందుకంటే వాడు ధ్యానం చేయాలనుకున్నా వాడు చేయలేడు. ఎందుకంటే లోపల అంత శక్తి కావాలి. నీ మనసు నిన్ను కూర్చోబెట్టదు. మనసు చెప్తుంది పొద్దుపోక ధ్యానాలు ఇవన్నీ ఏం అవసరం, ఈ వయసులో ధ్యానం అవసరమా, అదే చెప్తుంది మనకు. మన మనసు చెప్తుంది ఇవన్నీ, పక్కన వాళ్ళకు కూడా చెప్తాం, ఇది మనకే కాదు. కాబట్టి ధ్యానంలోకి ఎంట్రీ కార్డు కావాలంటే మినిమం 400 జన్మలు అంత అనుభవం ఉంటే తప్ప ఈ ధ్యానం అనేటువంటి స్థితిలో మనం రాలేము. మనసు ఎప్పుడు ఏదో ఒక చర్యని అంటిపెట్టుకొని ఉంటుందని మనం విన్నాం. అది ఏదో ఒకటి. ఇప్పుడు తనకు అసూయ అనేటువంటి భావన తను ఉంది. గ్రాటిట్యూడ్ తను ఎంతో ఓపెన్గా చెప్పాడు. దానికి మనం అందరం గ్రాటిట్యూడ్గా మనం చప్పట్లు కొడదాం, ఎక్స్ప్రెస్ చేద్దాం. ఓపెన్గా షేర్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం, అందరి వల్ల కాదు. తనలో ఏదైతే ఉందో నా లోపల కూడా అదే ఉంటుంది, అందరి లోపల కూడా అదే ఉంటుంది. పర్సంటేజ్లో డిఫరెంట్ ఉంటుంది అంతే. మనము ఈ భూమి మీద మనం క్యారీ చేసే అన్నీ అందరిలో ఉంటాయి, పర్సంటేజ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఒక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ తెలుసుకుందాం. ఈ పుస్తకంలో బాధామయ శరీరం అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. దయచేసి ఆ చాప్టర్ ఎస్పెషల్ అందరూ చదవాలి. బాధామయ శరీరం, ఇంగ్లీష్లో పెయిన్ బాడీ. పెయిన్ బాడీ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, దీన్ని కూడా లైవ్ చేద్దాం, నో థియరీ. పెయిన్ బాడీ అంటే థర్డ్ బాడీ, 7 బాడీ. అది పక్కన పెడదాం, కన్ఫ్యూజ్ అవుతుంది అంతా, అదంతా మనకు అక్కర్లేదు. సింపుల్గా చెప్పుకుందాం. పెయిన్ బాడీ అంటే ఏంటి? బాధామయ శరీరం. ఓకే, ఇప్పుడు థియరీ చెప్దామా లైవ్ కావాలా? లైవ్. ఓకే, నేను ఉన్నా, నన్నే తీసుకోండి. ఇప్పుడు నా లైఫ్లో అన్నీ ఉన్నాయి. ఓకే, నా లైఫ్లో అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? ఒక మనిషికి ఏం కావాలి చెప్పండి? భార్య ఒకరే ఉంటారా? ఒక భార్య, ఓకే, ఒక ఇల్లు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి ఇంత ఆహారం, ఇది కావాలి. నాకు ఉన్నాయా లేదా? మీకు అందరికి ఉన్నాయా లేదా? ఉన్నాయా లేవా? ఎవరికన్నా లేవంటే చేయొద్దండి, అందరికి ఉన్నాయి. కానీ మనందరం ఏదో ఒక విషయంలో బాధపడుతున్నామా లేదా? అది ఏదైనా కావచ్చు. ఎవరైనా నేను ఏ విషయానికి బాధపడట్లేదు అంటే కనుక చేయొద్దండి. మీరేం పడట్లేదా? మీ గురించి తర్వాత మాట్లాడదాం, మీ స్థాయికి ఇంకా రాలేదు. ఓకే, మిమ్మల్ని అడుగుతాం, కొన్ని క్వశ్చన్లు అడిగితే చెప్తారు ఏ దానికి బాధపడుతున్నావు. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్లోకి వద్దాం. ఫస్ట్ నేనేం చేస్తానంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కాకపోతే నేనేం చేస్తాను తెలుసా? పెయిన్ బాడీ అంటే ఏది ఉన్నా సరే ఏదో ఒక విషయాన్ని తెచ్చుకొని ఇది బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ బాధపడడమే దీనికి ఆహారం. ఓకే, ఇప్పుడు నా లైఫ్లో బాధలు ఏమీ లేవనుకోండి, ఎగ్జాంపుల్కి నా లైఫ్లో అన్నీ బాగున్నాయి. మనం పోయేటప్పుడు ఏదో పెద్ద గొడవ జరిగి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఇష్టానుసారంగా కొడుతున్నాడు, వాడికి రక్తం వస్తుంది. అయ్యయ్యో వాళ్ళు అసలు మనుషులేనా, వాడిని చూడ ఎలా కొడుతున్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి మనం బాధపడిపోతూ ఉంటాం. ఉదాహరణకు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో మనకు తెలియదు, ఏం తెలియదు మనకు, కానీ మనం బాధపడతాం. అట్లానే మన జీవితంలో ఏది బాగున్నా బాగులేని ఒక విషయాన్ని తెచ్చుకొని, లేదా బాగున్న విషయాన్ని బాగలేదనుకొని మనం దాని గురించి బాధపడుతూ ఉంటాం. పొరపాటున అట్లా బాధపడలేదనుకో, ఈ పెయిన్ బాడీ ఉంటుంది కదా, మన లోపల ఉన్నటువంటి బాధామయ శరీరం ఉంటుంది కదా, దీనికి ఫుడ్ ఉండదు. ఇప్పుడు మన శరీరానికి మనం అన్నం పెడతాం, ఆకలి వేసినప్పుడు అన్నం తింటాం. అట్లానే ఈ పెయిన్ బాడీ, ఈ బాధామయ శరీరం ఏదైతే ఉందో దీనికి ఏదో ఒక బాధను తెచ్చుకుంటుంది ఇది, లేదా బాధను క్రియేట్ చేసుకుంటుంది ఇది. జీవితం ఆనందంగా ఉందనుకో, దీనికి ఒక్కసారిగా
అర్థం కాదనమాట. ఏంది ఇది, జీవితం ఇలా ఉంది, ఆనందంగా ఉంటే దీనికి అర్థం కాదు, ఏమో అయిపోతుందని ఫీల్ అవుతుంది ఇది. ఓకే, ఏదో ఒక సిచ్యువేషన్ని గుర్తుకు తెచ్చుకుంటారు, దాని మీదనే ఇంకా కంటిన్యూగా ఉంటారు. ఉదాహరణకు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఫాదరు మదరో చనిపోయి ఉంటారు. చనిపోవడం అన్నది సహజమా లేదా? సహజం. అదేమన్నా అసహజమా? ఓకే, కానీ సహజంగానే ఒకరిని కోల్పోయినప్పుడు ఆ యొక్క బాధ సహజంగా ఉండడం ఎవరికైనా అది సహజం. ఆ విషయానికి నువ్వు జీవితం అంతా ఏడుస్తున్నావు అనుకో, అది సహజమా అసహజమా? అసహజం. ఓకే, ఇంట్లో మనం కుక్క పిల్లని పెంచుకుంటూ ఉంటాం. ఈ కుక్క పిల్ల ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది. మనము ఒక అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల చనిపోతే బాధపడతాం, అది సహజం. జీవితం అంతా బాధపడితే ఓకే. మన జీవితంలో జరగరాని చర్య ఒకటి జరిగింది, అది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. జరగరాని చర్య మన జీవితంలో మనం బాధపడే ఒక చర్య జరిగింది. ఖచ్చితంగా నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. బాధ రాకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా వస్తుంది. ఆ బాధ కొద్ది కాలం ఉండాలా, పర్మనెంట్గా ఉండాలా? కొద్ది కాలం ఉండాలా. పర్మనెంట్గా ఉందంటే అర్థం ఏంటి? అంటే ఒకవేళ అది మన జీవితంలో అట్లాంటివి లేదనుకో, పక్కన వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి, ఓయమ్మా ఆ మాధవక్క ఎంత బాధపడుతుందో నాయన అని చెప్పేసి ఆ మాధవక్క బాధ, ఇప్పుడు నాకేం బాధ లేదు కాబట్టి మాధవక్క బాధ తెచ్చుకుంటా నేను. తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ ఉంటాడు, ఇంత బతికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి శ్రీకాంత్ బాధపడుతూ ఉంటాడు. నాకేం బాధ లేదు. శ్రీకాంత్ అంతా విని, శ్రీకాంత్ బంగారు లాంటి పిల్లోడు, ఎయిర్ క్రాఫ్ట్ ఉద్యోగం వదిలేసి ధ్యానం నేర్చుకుంటూ ఇట్లా చేసుకున్నాడు, తన జీవితం అంతా నాశనం అయిపోయింది. కోట్లు డబ్బులు సంపాదించి ఆనందంగా ఉండాల్సినోడు, కోట్లు డబ్బులు సంపాదించిన తర్వాత వీడికి ఆత్మజ్ఞానం వస్తుందో లేదో బ్రహ్మదేవుడికి ఎరుక. ఓకే, నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను ఇలాంటి విశ్లేషణ అంతా చేసి నేనేం చేస్తాను, శ్రీకాంత్ బాధ అంతా నేను కొని తెచ్చుకుంటాను. అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా ఆనందంగా ఉండాలి అన్నటువంటి ఎరుక మనం కోల్పోతాం. ఈ పెయిన్ బాడీ ఎవరిలో యాక్టివేషన్ ఉంటే వాళ్ళల్లో. ఈ భూమండలం మీద 90% పీపుల్లో పెయిన్ బాడీ యాక్టివేషన్లో ఉందని చెప్తారు. దాంట్లో మనం కూడా ఉన్నాం. పర్సంటేజ్లో డిఫరెంట్ ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పెయిన్ బాడీని, దీని మీద మనం వర్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ విషయానికైనా బాధపడుతుంటే మనం దేనికి బాధపడుతున్నాం అని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం అనుకో, అసలు బాధ అనేది ఉండదు అక్కడ. ఇమ్మీడియట్గా దాంట్లోంచి బయటకు వస్తాం. ఇప్పుడు నా జీవితంలో నేను ఒకటి అనుకున్నాను, దానికి డెడ్ అగెనెస్ట్గా ఒకటి జరిగింది. ఓకే, బాధ రావడం సహజం, ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు దాన్ని అంటిపెట్టుకొని ఉన్నావా? అది నీ లోపల ఉన్నటువంటి మొత్తం నీ శరీరాన్నంతా నాశనం చేస్తుంది. అది బాధామయ శరీరం ఎవరిలో అయితే యాక్టివేట్ అయి ఉంటుందో పతాక స్థాయిలో, వాళ్ళకి తొందరగా చావు వస్తుంది, తొందరగా చచ్చిపోతారు వాళ్ళు, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి వాళ్ళకి. ఇక్కడ జరిగింది ఇక్కడ వదిలేయగలగాలి, అంత విజ్డమ్ మనకు ఉండాలి. ఎలా వస్తుంది అది? స్వాధ్యాయం చేయాలి మంచిగా, అనేక పుస్తకాల జ్ఞానం ఉండాలి, థియరీ తెలియాలి. పుస్తకాలు చదివితే థియరీ తెలుస్తుంది, దానికి తోడు ధ్యానం చేయాలి, అప్పుడు అది మన జీవితంలోకి వస్తుంది. ధ్యానం చేయకపోతే అది మన జీవితంలోకి రాదు. అంతకుముందు నీకు గత జన్మల్లో అవగాహన అన్నా ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి ఈ బాధామయ శరీరం అన్నది ఈ వర్తమానం భవ అంటే ది పవర్ ఆఫ్ నౌ అన్నటువంటి పుస్తకంలో అల్టిమేట్ చాప్టర్ అది. దీని గురించి విశేషంగా మనము తెలుసుకోవాలి, విశేషంగా మనం చదవాలి. చదివితే మనకు చాలా క్లూస్ దొరుకుతాయి మనకు, దీని నుంచి మనం బయటపడగలం. దీని గురించి ఏప్రిల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మనం వర్క్షాప్ చేసుకుంటాం. అప్పుడు డీటెయిల్డ్గా దీని గురించి మనం తెలుసుకోవడమే కాకుండా డీటెయిల్డ్గా
మనం లైవ్లోనే ఎక్సర్సైజెస్ కూడా చేస్తాం. ప్రాక్టీసింగ్ ది పవర్ ఆఫ్ నవ్ అనే ఒక పుస్తకం ఉంది. దాంట్లో అదొక వర్క్ బుక్ అనమాట. అది మనము ప్రాక్టీస్ చేస్తాం దాంట్లో. సో దయచేసి ఈ బాధామయ శరీరం ఎవరిలో అయితే ఉందో, మనకి ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు బాధపడినా పర్లేదు, కానీ అది కంటిన్యూ కాకూడదు. ఎక్కడైనా కంటిన్యూ అవుతోంది అంటే కనుక మిమ్మల్ని మీరు కౌన్సిలింగ్ చేసుకోవాలి. లేదా మాధవక్క దగ్గరికి వస్తే ఆవిడ కౌన్సిలింగ్ చేసి పంపించేస్తుంది. ఓకే, ఇటువంటి నాలెడ్జ్ని మనం పత్రి సార్ ద్వారా మనం పొందాం. ఈ బుక్కు సార్ చెప్పకపోతే ఈ బుక్కు తెలుగులోకి వచ్చేదా? మనం చదివేవాళ్ళమా? ఈ బుక్ని నేను మీకు చెప్పేవాడినా? పోనీ ఫస్ట్ నేను నేర్చుకునేవాడినా? లేదు. దీని అంతటి కారణం పత్రి సార్. గట్టిగా చెప్పాలి కొడదాం పత్రి సార్కి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇటువంటి జ్ఞానాన్ని, ఇప్పుడు నేను చెప్పింది, ఇంతసేపు నేను మాట్లాడింది ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక పేపర్ గురించి. ఈ పేపర్లో, ఈ బుక్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి? 266 పేపర్లు ఉన్నాయి దీంట్లో. ఇంతసేపు నేను మాట్లాడింది దీంట్లో ఒకే ఒక పేపర్ గురించి మాట్లాడాను. దీంట్లో ఎన్ని పేపర్లు ఉన్నాయండి? 266 టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. అంత తెలుసుకునేది ఉంది. ఇదంతా మనం ఎలా తెలుసుకుంటాం? 266 క్లాసులు పెట్టాలి. మరి పెట్టగలమా? అందుకే పిఎంసి వచ్చింది. పిఎంసిలో ఈ జ్ఞానాన్ని అద్భుతంగా అందించబోతున్నాం. ఏ పుస్తకాన్ని ఏ మాస్టర్ ఎంత అద్భుతంగా చెప్పగలడో ఆ మాస్టర్ని పిలిపించి ఆ పుస్తకాన్ని పూర్తిగా వాళ్ళతో చెప్పించడం జరుగుతోంది. ఆల్రెడీ జరుగుతోంది. భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, స్వాధ్యాయ యోగా శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో పుస్తకాలను ఆయన ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఎంతమంది చూస్తారు పిఎంసిలో? వెరీ గుడ్. మీరు చూస్తున్నారు, వెరీ గుడ్. మీకు అందరికీ బెనిఫిట్ అవుతున్నారా లేదా? అవునా కదా? కాబట్టి ఇలాంటి అన్ని పుస్తకాలను మనం పిఎంసి ద్వారా తీసుకురాబోతున్నాం. అలాగే ఈ భూమండలం మీద ఎంతమంది గురువులు ఉన్నారో అంతమంది గురువులకు వేదిక పిఎంసి. అవునా కదా? వాళ్ళందరివి పత్రి సారు. పిఎంసి అంటే అందరి గురువులకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. అది అందరి గురువులు ఈ పిఎంసిలో వాళ్ళ బోధనలు, వాళ్ళ టీచింగ్స్ ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని ఇప్పటికీ మనం ఎంతోమంది గురువుల్ని మనం పరిచయం చేసాం పిఎంసి ద్వారా. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పరిచయం చేసాం. ఇక మీదట ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. పిఎంసి తెలుగు ఈ 5 సంవత్సరాలలో మనము 18,000 గంటల కంటెంట్ని మనం తయారు చేసాం. ఇది భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడేటువంటిది. ఫ్యూచర్కి, భవిష్యత్తు తరాలకు ఒక గైడెన్స్ ఇది. ఇప్పుడు పత్రి సారు కరోనా టైంలో ఏం చేశారు? 100 ఎపిసోడ్లు ఇచ్చారు. ఈ 100 ఎపిసోడ్లు మనకి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి లేదా? ఒకవేళ పిఎంసి లేకపోయిందంటే ప్రతిరోజు మనం లైవ్ ఇచ్చేవాళ్ళం. ప్రతిరోజు ఆ కంటెంట్ అంతా భద్రపరిచాం కాబట్టి ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. సో ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, పిఎంసి తెలుగు ద్వారా, ఇందాకే మీరు చేతులు ఎత్తారు నేను పిఎంసి ద్వారా వచ్చానని చెప్పేసి. పిఎంసి ఉంది కాబట్టి మీరు దాన్ని చూసి వచ్చారు. అలానే ఇది తెలుగు ఛానల్. ఇప్పుడు పిఎంసి హిందీ శాటిలైట్ అయింది జనవరి 26న. పిఎంసి హిందీ ఎప్పుడైతే శాటిలైట్ అయ్యిందో దాని అర్థం ఏంటంటే మారుమూల గ్రామాలకు కూడా ధ్యానం అనేది వెళ్తుంది. మనం వెళ్ళని ప్రదేశానికి టీవీ తీసుకెళ్తుంది. వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటాం మనం. వాడు టీవీ ఆన్ చేస్తే అయిపోయింది, వాడి కర్మ దిగినట్లే. ఓకే, పిఎంసి హిందీ అనేది పత్రి సార్ యొక్క బ్రహ్మాస్త్రం. అది పత్రిజీ ఏం చెప్పారంటే, పిఎంసి హిందీ ద్వారా మనం గ్లోబల్ వైడ్గా విస్తరిస్తాం. గ్లోబల్ వైడ్గా మనం ధ్యానాన్ని తీసుకెళ్తాం. అదెలా జరుగుతుంది అంటే కనుక, పిఎంసి హిందీ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రతి దేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పీపుల్ ఉన్నారు.
ఉదాహరణకు మేము పంజాబ్ టూర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన మాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో సెటిల్ అయిపోయి ఉన్నారు. హిందీలో మనం చక్కగా వాళ్ళకి ధ్యానం చెప్పామనుకోండి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజెస్లో వాళ్ళు ఛానల్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ మాధవి అక్క ధ్యానం చేస్తుంది. మాధవి అక్క ధ్యానం చేయడం వల్ల ఈ కేర్ సెంటర్ వచ్చింది. ఓకే, ధ్యాన జగత్ మ్యాగజైన్ వచ్చింది ఇక్కడికి. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అల్లుడు జ్ఞానసాయి రెడ్డి అని ఉన్నారు. జ్ఞానసాయి రెడ్డి పిఎంసి హిందీకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అక్కడ తన సేవలు అందిస్తున్నాడు. ఈవిడే కనుక ధ్యానంలోకి రాకపోయిందంటే ఇవన్నీ జరిగేటివా? ఓకే, అలానే మనము హిందీలో ఎప్పుడైతే డెవలప్ చేస్తామో కంటెంట్ని, మెడిటేషన్ సంబంధించిన అవేర్నెస్ని మనం ఎప్పుడైతే గట్టిగా తీసుకెళ్తామో అప్పుడు ఆయా లోకల్ లాంగ్వేజెస్లో కూడా అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ పిఎంసిలో ఆయా లాంగ్వేజెస్లో తీసుకొస్తారు పిఎంసిని. దాని ద్వారా అందరికీ విజ్డమ్ స్ప్రెడ్ అవుతుంది. పత్రి సార్ దీన్ని 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు. పిఎంసి హిందీ ద్వారా గ్లోబల్ వైడ్గా మనం వెళ్ళబోతున్నాము అంటే అప్పుడు అది అర్థం కాలేదు. హిందీ భాష చెప్తే గ్లోబల్ ఎట్లా వెళ్తాం అనుకునేవాడిని, తిరిగితే తప్ప అర్థం కాలేదు అది. తర్వాత హిందీ అనేది 80 కోట్ల మంది మాట్లాడే భాష ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో అధికార భాష హిందీ. పిఎంసి హిందీలో మనము కంటెంట్ని డెవలప్ చేయడం అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో 3వ స్థానానికి ధ్యానాన్ని తీసుకెళ్లడం, శాకాహారాన్ని తీసుకెళ్లడం, అది హిందీ ఛానల్ పవర్. కాబట్టి పిఎంసి తెలుగు సమయంలో అందరూ పిఎంసి తెలుగుకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు పిఎంసి హిందీకి మనందరం సపోర్ట్ చేయాలి. మనము తెలుగు వాళ్ళం కదా, మనది తెలుగు ఛానల్ కదా, తెలుగు ఛానల్కే మేము సపోర్ట్ చేస్తామని ఎవరు అనుకోవద్దు. పత్రి సార్ మనకి ఎప్పుడు పరిధి పెట్టలేదు. పత్రి సార్ ఎప్పుడు కూడా ధ్యాన తెలుగు అని చెప్పలేదు, ధ్యాన జగత్ అని చెప్పాడు. ధ్యాన జగత్ అంటే అర్థం ఏంటి? ఈ భూమండలం మీద ఉన్న అన్ని దేశాల్లో వాళ్ళకి ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్స్ యొక్క శక్తి గురించి, అహింస గురించి, స్పిరిచువల్ సైన్స్ గురించి, పిరమిడ్ మాస్టర్ల విజ్డమ్ గురించి తెలియాలి. ఎక్కడ? ప్రపంచంలోనే అన్ని దేశాల్లో. అందుకే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని చెప్పారు సారు. ఎప్పుడు పరిధి పెట్టలేదు మనకు, పరిధులు మనం పెట్టుకున్నాం. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లోనే, మన మాస్టర్లలోనే ఇప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఎవరైనా ఫండ్స్కి వచ్చారనుకోండి, అది ఆ పిరమిడ్ ఆంధ్ర పిరమిడ్, అది తెలంగాణలో మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇది మన మాస్టర్లలో వింటున్నాం. బయట వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి మాట్లాడుతున్నారు. మనకు అసలు పరిధి లేదు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ మనదే, కర్తాల్ పిరమిడ్ మనదే, బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ మనదే, అన్నీ మనవే. మన దగ్గర ఉంటే చేస్తాం, లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సహాయం అడిగి అయ్యా చేయండి అయ్యా అని చెప్పేసి చేయమని చెప్తాం. ఉంటే ఇవ్వడం, లేకపోతే ఇప్పించడం. అది లేదంటే గమ్మును కూర్చొని అది చక్కగా నడవాలని ఇంత ధ్యానం చేసేటప్పుడు సంకల్పం పెడతాం. అంతకంటే చేసేది ఏముంటుంది? కాబట్టి మనము మన దగ్గర ఏదైనా ఉంటే, ఏదైనా చేయగలిగితే దానికి మనం ఆర్థిక సహాయాన్ని అందిద్దాం. పిఎంసి హిందీ ప్రస్తుతం దానికి ప్రపంచవ్యాప్తంగా మనం కంటెంట్ తీసుకెళ్ళాలి 3వ స్థానానికంటే దానికి ఎంతో డబ్బు అవసరం. ఆ డబ్బుని మనం సహాయం చేద్దాం ఉంటే, లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అడిగి మీరు సహాయం చేయమని చెప్దాం. ఇవి రెండూ చేయలేమంటే గమ్మున కూర్చొని ఒక సంకల్పం పెట్టి ఆ పిఎంసి హిందీ ఛానల్ అద్భుతంగా నడవాలని ఒక సంకల్పంతో ధ్యానం చేద్దాం. ఈ 3 పనులు మనం చేయొచ్చు. ఈ 3 పనులలో ఏదో ఒక పనిని మనం ఎంచుకొని చేద్దాం. ఏది చేయగలిగితే అది బెస్ట్. ఎప్పుడు మన ఎదుగుదల ఎప్పుడు ఒక లోక కళ్యాణకరమైనటువంటి పనుల్లో మన వంతు పాత్ర మనం పోషించినప్పుడు మన ఎదుగుదల చాలా త్వరితగతిన జరుగుతుంది, అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నా యొక్క విన్నపం ఏంటంటే, పిఎంసి తెలుగు మీ అందరి వల్ల
ఎంతో అద్భుతంగా, అది ఏ రకమైన సహాయమైనా కావచ్చు, ఎన్నో రకాలుగా సహాయాలు ఈ మహాశక్తి పిరమిడ్ నుంచి పిఎంసి తెలుగుకు ఇతోధికంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు చేసామో, పత్రిసారిని కూడా ఇంటర్వ్యూ చేసాము. ఇక్కడ మాధవి అక్క వాళ్ళ ఫ్యామిలీని, తర్వాత పిరమిడ్ మాస్టర్లు అందరినీ ఇదే ప్లేస్లో ఎన్ని ఇంటర్వ్యూలు చేసామో లెక్కలేదు. వాళ్ళ ఇంట్లో ఆ సోఫా సెట్ అయితే కనుక అది కేవలం పిఎంసి కోసమే తీసుకున్నారేమో అన్నట్లు అయిపోయింది. అది అన్ని ఇంటర్వ్యూలు చేసాం. హాల్లో కావచ్చు, మెయిన్ హాల్లో కావచ్చు, భోజనాలు అయితే లెక్కేలేదు. ఎన్నిసార్లు భోజనం చేసింటామో లెక్కేలేదు. కాబట్టి సో ఏమి చేయగలిగితే అది పిఎంసి హిందీకి మనం సపోర్ట్ చేద్దాం. అన్ని ఛానల్స్ మనవే. సో పిఎంసి ఛానల్స్ని మనం బలపరచడం అంటే ఆయా లాంగ్వేజెస్లో ఆయా లాంగ్వేజెస్లో మనం జ్ఞానాన్ని అందరికీ స్ప్రెడ్ చేయడం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు ఒక టాపిక్ మాట్లాడగలిగినందుకు, ఇక్కడ నుంచి అది స్టార్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఇక్కడ నుంచి వచ్చినందుకు మీకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి పిఎంసి హిందీ ఛానల్ గురించి, దాని యొక్క డెవలప్మెంట్ గురించి, మరి వసంత శాస్త్రి మేడం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంతో బాగా తెలుసు మాధవి అక్కకి. తన మాటల్లో మనం విందాం. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి మాకు గరికపాటి పిరమిడ్ అని రామ్నగర్లో ఉంది అన్నమాట. ఆ పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వెళ్ళడం జరిగింది. సార్తో పాటు మేమందరం వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ మాకు పరిచయం అయ్యారనమాట మేడం వాళ్ళు. అయితే వచ్చేసాం. సారు క్లాస్ చెప్పారు అక్కడ నుంచి వచ్చేసాక ఎర్లీ మార్నింగ్ సార్ లేవడంతో వసంత మేడం కావాలి నాకు ఈరోజు వంట చేయడానికి అని ఖచ్చితంగా అడిగారనమాట. అయితే అప్పుడు శివప్రసాద్ సార్ మేడంకి ఫోన్ చేసి మీ చేతి వంటనే కావాలంటున్నారు సార్, మీరు ఫాస్ట్గా వచ్చేసేయండి అని మేడంని రప్పించడం జరిగిందనమాట. అంటే ఆ విధంగా మాకు పరిచయం చేయడం అయిందనమాట సార్. అక్కడ ఆ మేడం వచ్చినప్పుడు ఆ మేడం చేసే ఆ వంట అసలు అద్భుతం అనమాట. ఎంతమందో ఆ రోజు అయితే వస్తూనే ఉన్నారు, ఆ మేడం చేస్తూనే ఉంది. అసలు ఆ మేడం చేసే వంట అమృతం అన్నమాట. అందుకే సార్ చెప్పడం జరిగింది. ఇంకా ఎప్పుడైతే ఆ మేడం పరిచయం అయ్యారో ఆ తర్వాత మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. అంటే వాళ్ళందరినీ చూడడం జరిగింది. ధ్యానమా కుంభకి వెళ్ళడం జరిగింది అన్నమాట. మహాయోగ్ ధ్యాన కుంభకి ఋషికేశ్లో. అయితే అంత చిన్న పిల్లలు అంత వర్క్ చేస్తున్నారు, అసలు నిద్ర లేదు, ఏమీ లేదు, రాత్రి పగలు కూర్చొని వర్క్ చేస్తుంటే ఇంత గ్రేట్ వర్క్ చేస్తున్నారు ఈ ఏజ్లో. అసలు ఆ ఏజ్లో ఎలా ఉంటుంది, ఏదో సినిమాకి వెళ్ళాలి అని ఏవేవో ఉంటాయి కోరికలు, కానీ అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఒక స్పిరిచువాలిటీకే పుట్టినట్టు ఎంతో అద్భుతంగా అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇంకా అదే ఆలోచన వాళ్ళకి, ఇంకేం చేయాలి, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, అదంతా అసలు చాలా అద్భుతం. శాస్త్రి సార్ అయినా కానీ వసంత మేడం అయినా 24 గంటలు ఇంకా వాళ్ళకి ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ వాళ్ళు పిఎంసి స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లోనే అన్నమాట, ఆఫీస్ లేదు, ఏం లేదు. ఒక్కొక్క రూమ్లో వాళ్ళకి ఒక్కొక్క బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్లో ల్యాప్టాప్ పెట్టుకొని ఒక అమ్మాయి ఒక బెడ్రూమ్లో, ఇంకొక అమ్మాయి ఒక బెడ్రూమ్లో, ఇంకొక సారేమో ఇంకొక దాంట్లో రూమ్లో అలా కష్టపడ్డారనమాట. మేము చూసాము, అద్భుతం అన్నమాట. అసలు చెప్పం 40 కాదు వాళ్ళ గురించి. ఈ మధ్య వాళ్ళు తీసుకోవడం జరిగింది పిఎంసి ఆఫీస్. మేము వెళ్ళామన్నమాట. ఆనంద్ మ్యారేజ్ అక్కడే జరిగింది, అప్పుడు మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళి చూడడం జరిగింది పిఎంసి ఆఫీస్. చాలా అద్భుతం. ఢిల్లీ చాలా అద్భుతం అన్నమాట. అంటే అంత చిన్న పిల్లలు ఎంత మంచిగా మెయింటైన్, ఒక డిగ్నిఫైడ్గా అన్నమాట ఆ ఆఫీస్ని ఎలా
ఉంచాలో అలా ఉంచి అసలు ప్రతి ఒక్కరు అందులో అద్భుతంగా వర్క్ చేస్తున్నారనమాట. నేను మాటలలో చెప్పలేనమాట. అక్కడికి వెళ్ళి మనం చూస్తే కానీ, ఆ ఆఫీస్ని చూస్తే కానీ, ఆ పిల్లల్ని చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎంత గొప్ప వర్క్ చేస్తున్నారో వాళ్ళు. ఇంకే ఆలోచన లేదన్నమాట వాళ్ళకి. అది తప్ప ఇంకే ఆలోచన లేదు. సార్ చెప్పిన కాంటెంట్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. శాస్త్రి సార్ గురించి ఇంకా అల్టిమేట్ అనమాట. శాస్త్రి సార్ అంటే వాళ్ళ నుంచే పిల్లలు మరి అంత అద్భుతంగా నేర్చుకోవడం జరిగింది. అంటే ఒక తండ్రి దగ్గర నుంచి ఎంత అద్భుతంగా నేర్చుకోవచ్చో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అనమాట. సార్ కూడా అంతే అనమాట. ఎప్పుడు సార్ వచ్చినప్పుడల్లా శాస్త్రి సార్కి ఫోన్ చేయండి అని అనేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి విశేషాలు తెలుసుకునే వాళ్ళు, ఏం చేస్తున్నారు ఏంటి ప్రతి నిమిషము అనమాట. ఎప్పుడు సార్ది ఎలా వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా ఇంకా ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ఎలానే సార్ది ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళాలి, మనం ఈ వర్క్ చాలదు, ఇంకా ఎక్కువ చేయాలి ఈ వర్క్ అని ఇవే మాటలు ఉంటాయి తప్ప వేరే ముచ్చట్లు ఉండవు అనమాట వాళ్ళ దగ్గర. అంటే ఆ రోజు సార్ రావడము, మేడంని పిలిపించడం జరిగింది. మరి అప్పుడు మా వదిన ఆ మేడం తోటి, మా బాబు కూడా నోయిడాలో చదువుతున్నాడు, వాడు ఇంజనీరింగ్ అని ఢిల్లీ వెళ్ళాడనమాట. ఇలా ఉన్నాడు మేడం, మా బాబు అక్కడే చదువుతున్నాడు అని అంటే, మీ బాబు నెంబర్ ఇవ్వని ఆ మేడం తీసుకున్నారనమాట. తీసుకున్నాక వాడికి మొహమాటం ఎక్కువ ఉంటుండే, కానీ ఆ మేడం ఫోన్ చేసి పిలిపించి రప్పించుకున్నారనమాట. 2 సార్లు మొహమాటంగా వెళ్ళాడు, 3ఓసారి అలవాటు అయిపోయాడు. ప్రతి సాటర్డే సండే అక్కడే ఉండేవాడు అనమాట. అక్కడే ఉండి వాళ్ళు పార్కులలో వాళ్ళ ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు అనమాట. ఆ బాబు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ప్రతి సాటర్డే సండే హాలిడే వచ్చిందంటే చాలు అక్కడే, అప్పటి నుంచి ఇక్కడికి రావడం మానేశాడు అనమాట వాడు. ఇంకా వాళ్ళతోటే ఉండడం అనమాట. ఇంకా తర్వాత అక్కడే వర్క్ చేస్తాను అని చెప్పడం వదిన వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరి అంతకంటే భాగ్యం ఏం లేదన్నారు వదిన వాళ్ళు. కాబట్టి ఆ బాబు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ సొంత మా తమ్ముడు అని చెప్తారనమాట, ఇంకేం చెప్పరు వాళ్ళు, వేరే వాళ్ళని చెప్పరు అనమాట. వాళ్ళ సొంత తమ్ముడుగా స్వీకరించారనమాట. అద్భుతంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మరి 3 years నుంచి వాడు అక్కడే ఉండడం జరుగుతుంది. చాలా ఎంతో నేర్చుకోవడం జరిగింది వాడు అక్కడ ఉండి. మీ జ్ఞానసాయి రెడ్డి గురించి నేనేం చెప్పేవాడినో చెప్పండి. ఫస్ట్ వీళ్ళు అడిగేవాళ్ళు, ఈ అబ్బాయి నీ అంత గొప్పోడు కావాలి అని అడిగేవాళ్ళు. నేను చెప్పేవాడిని, నా అంత కాదు, నాకంటే 1 కోటి రెట్లు ఎక్కువ గొప్పవాడు అవుతాడు అని చెప్పేవాడిని. తర్వాత ధ్యాన మహాచక్రంలో జ్ఞానసాయి రెడ్డి నా దగ్గరికి వచ్చాడు 2018. వస్తే నేనేం చేశాను తెలుసా, నాకు నా ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నాకు లోపల ఏదైనా అనిపించినప్పుడు ఆ పని నేను చేస్తూ ఉంటా. సాయి అందరూ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు, ఈ అబ్బాయితో నాకేం పని లేదు. సాయి నాకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలని అడిగాను. ఏంటన్నా చెప్పన్నాడు. నువ్వు రా నాతో పాటు అని తీసుకెళ్ళి పీసీఆర్ ఉంటుంది, మనం స్టేజ్ కింద మొత్తం లైవ్ అంతా అక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం. కడతాల్లో స్టేజ్ కింద ఉంటుంది సెటప్ అంతా, దాన్ని పీసీఆర్ సెటప్ అంటారు. ఓకే, ప్యానల్ కంట్రోల్ రూమ్ సెటప్, మొత్తం లైవ్ అక్కడ నుంచి వెళ్తుంది. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. ఇప్పుడు హిందీలో ఆ అబ్బాయి అదే పని చేస్తున్నాడు. మొత్తం టెక్నికల్ వర్క్ అంతా ఆ టెక్నికల్ వర్క్లోనే తీసుకుపోయి కూర్చోబెట్టాను అక్కడ. ఇదంతా చూడు, నువ్వు ఉండు ఇక్కడ అని. ఎంతో అద్భుతంగా పనిచేశాడు బాధ్యతగా. పిఎంసి హిందీ ఛానల్లో పోయి అక్కడ చేసే మొత్తం టెక్నికల్లో కింగు. ఇతనికి ముద్దు పేరు ఉంది ఇప్పుడు, జ్ఞానసాయి రెడ్డికి ముద్దు పేరు ఏంటంటే టెక్ సాయి, టెక్నికల్గా కింగ్ కాబట్టి. మీ మాటల్లో అయితే మేము ఎప్పుడు ఆనంద్ని చూసి అనేవాళ్ళం, నీలాగా అవ్వాలి మా పిల్లలందరూ కూడా అని ఎప్పుడు అంటుండే. అదేంటక్క అలా అంటావు, అంతకంటే గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పేవాడు
ఎప్పుడు మాకు అంటే మా పిల్లలు కూడా ఇందులో వర్క్ చేయాలి, స్పిరిచువాలిటీలోనే ఉండాలి, ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాం, కానీ ఇంకా ముందు కూడా అందులోనే ఉండాలి, అందులో నుంచి పక్కకు తప్పుకోవద్దు, గ్రేట్ వర్క్ చేయాలంటే అంతకంటే గ్రేట్ చేస్తారక్క, నువ్వు చూస్తూ ఉండు, నా మాట ఏమీ తప్పుపోదు అని చెప్పేవాడు అనమాట. నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు సాయి, నేను తెలుగులో వర్క్ చేస్తున్నా, కానీ సాయి నేను 10 కోట్ల మంది కోసం పనిచేస్తుంటే ఆయన ప్రపంచంలో 3వ స్థానానికి పనిచేస్తున్నాడు. అంటే మన తర్వాత వచ్చేవాళ్ళు మనకంటే మోర్ పవర్ఫుల్ పీపుల్. పత్రి సార్ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పుట్టబోయే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు జగద్గురువులు అని చెప్పారు సార్. ఈ జగద్గురువులందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. ఎప్పుడు కూడా ఎంత చిన్న వాళ్ళో అంత గొప్ప వాళ్ళు స్వతహాగానే చాలా గొప్ప మాస్టర్స్. జ్ఞానసాయి రెడ్డి ప్యూరిటీ అనేదానికి పరాకాష్ఠలో ఉంటుంది అబ్బాయి. అలాగే వీళ్ళ కొడుకున్నాడు పండు, రియల్ నేమ్ నాకు పృథ్వీ, రియల్ పేరు అసలు నాకు తెలియదు, పండు అని పిలుస్తుంటాం. నేను నడువు నొప్పి వచ్చినప్పుడు, నాకు పెయిన్ వచ్చినప్పుడు ఇదే బండల మీద 40 రోజులు పడుకున్నా. ఇక్కడే పడుకున్నది ఇక్కడే 40 రోజులు. డాక్టర్స్ ఏం చెప్పారంటే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. నేను ఎక్కువ పని చేసినప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఏదో ఒకటి తీసుకొచ్చి పడుకోబెడుతుంది, రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది బాడీ ధర్మం అది. ఇంకా వినలేదనుకో ఏ కాలో చేయి ఇరగొడుతుంది, మర్యాదగా ఊసబెడుతుంది ఇంట్లో. మనకు చెప్తుంది మన ఇంట్యూషన్, మన అంతరాత్మ చెప్తుంది, అరే నీకు రెస్ట్ అవసరం, మర్యాదగా రెస్ట్ తీసుకో అని చెప్తుంది. చెప్పినప్పుడు మర్యాదగా వినాలి. మనం వినలేదనుకో ఏ చెయ్యో కాలో ఇరగొడుతుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూర్చోవాల్సి వస్తుంది. బాడీ క్రియేట్ చేసుకుంటుంది అట్లా. నా బాడీ అట్లా క్రియేట్ చేసింది. 40 రోజులు రెస్ట్లో ఉన్నా. ఆ సమయంలో ఒకరోజు ఏం చేసామంటే, పైన పిరమిడ్ ఉంది, మహాశక్తి పిరమిడ్ ఉంది. సాయంత్రం పూట పోయి కూర్చున్నా నేను. పండు వచ్చాడు, అన్న ఏం చేస్తావు అన్నా అని. ఏం లేదు పండు, రియల్ మిస్టరీ అని ఒక ఛానల్ ఉంది, దాంట్లో మహాభారతం గురించి ఉంటే వింటున్నా నేను. యూట్యూబ్లో మహాభారతం అంతటి గురించి చాలా అద్భుతంగా చెప్పారు, దాంట్లో డీటెయిల్డ్గా వింటున్నాను పండు అని చెప్పా. అవునా అన్న అని చెప్పి ఓ 2 నిమిషాలు విని, నాకు కూడా తెలుసు అన్న అన్నాడు. రియల్ మిస్టరీలో కాదు, తనకు మహాభారతం తెలుసు. ఈడ ఏమో ఇన్ని గంటలు ఉంది మహాభారతము, యూట్యూబ్లోనే వింటుంటేనే ఇన్ని గంటలు ఉంది, నీకెట్లా మహాభారతం తెలిసి ఇంత చిన్న ఏజ్లో? నాకు కూడా మహాభారతం తెలియదు ఇంతవరకు అని చెప్పేసి దాన్ని ఆపేసి నువ్వు చెప్పు పండు అని చెప్పా. దాదాపు 3.5 గంట సేపు నా సభ చెప్పేసినాడు మహాభారతాన్ని వీళ్ళ అబ్బాయి. నాకు తెలీదు, నిజంగా తెలియదు నాకు మహాభారతం, నేను ఎప్పుడు వినలేదు. వేస్తాం. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ప్రధానమంత్రి కన్నా ఎక్కువ పవర్ఫుల్గా తయారైపోయి కూర్చున్నాడు. అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే కదా ఇంటర్వ్యూ చేసేది. సో అయితే పండుగ అడిగాను, నీకు ఇంత విజ్డమ్ తెలుసు కదా, పిఎంసీలో ఇద్దాం పండు అని. తప్పకుండా ఇద్దామన్నా అన్నాడు. కనపడినప్పుడల్లా ఒక్కొక్క స్టోరీ చెప్పి తప్పించుకుంటున్నాడు. ఈసారి ఖచ్చితంగా తీసుకొని మన పిఎంసీలో, ఎందుకంటే అంత చిన్న అబ్బాయి మహాభారతం గురించి చెప్పడం స్టన్ అయిపోయా నేను. చెప్పక అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాబు చదువుతున్నప్పుడు వాడు నైట్ అంతా కూర్చొని మహాభారతం వినేవాడు అనమాట. అయితే ఇంత ధ్యానం చేసి కూడా నేను అంటే ఎలా ప్రవర్తిస్తామంటే తల్లిదండ్రులను చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఏంటి ఎడిక్ట్ అయిపోతున్నావు నువ్వు, బాగా ఎప్పుడు చూసినా మహాభారతం పెట్టుకొని వింటున్నావు. అన్ని బుక్స్ తెచ్చుకున్నాడు, హిందీ తెచ్చుకున్నాడు, తెలుగు. ఇంకెప్పుడు వాడి బ్యాగ్లో మహాభారతము 1000 Seeds of Joy అనే బుక్ చాలా ఇష్టం అనమాట. ఆ 2 ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఇంటర్లో అంత టఫ్ సబ్జెక్ట్, కానీ నైట్ అంతా కూర్చొని అది వినేవాడు అనమాట. వినేవాడు, బుక్ చదివేవాడు, ఇంకా అలా చేసేవాడు. నేనే తిట్టేదాన్ని అనమాట, చాలాసార్లు తిట్టేదాన్ని. ఏంటి ఇట్లా చేస్తున్నావు నువ్వు, బుక్స్ చదువుకోకుండా ఈ బుక్ ఏంటి నీకు, దీనికి మొత్తం ఎడిక్ట్ అయిపోతున్నావు, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని నేనే తిట్టేదాన్ని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క టాపిక్ గురించి
అసలు కర్ణుడు అంటే ఏంటి, భీష్ముడు అంటే ఏంటి, ఎంత అద్భుతంగా చెప్తాడో అంటే అసలు నేనే మైమర్చిపోతాను అనమాట ఇప్పుడు వాడు చెప్పే సమాధానాలు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. వాళ్ళ అబ్బాయి పండుగ గట్టిగా చెప్పాలి కొడదాం. అట్లా నేను ఈమెకి చెప్పిన, నాకంటే వాళ్ళు చాలా కోటి రెట్లు పవర్ఫుల్ అని చెప్తేనేమో అర్థం కాలేదు ఈవిడకి. వాళ్ళ అబ్బాయి నుంచి నేను మహాభారతం నేర్చుకున్నా. తర్వాత పండు చెప్పేటప్పుడు మహాభారతం గురించి ఇప్పుడు రియల్ మిస్టరీ ఛానల్లో వాళ్ళు ఒక కోణంలో చెప్తారు. రియల్ ఎసెన్స్ మెడిటేషన్ పరంగా రియల్ ఎసెన్స్ పండు చెప్పాడు నాకు. అసలు కర్ణుడు క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా? చెప్పేటప్పుడు నేను పండుని చూడట్లా, అక్కడ ఎవరో ఒక యోగీశ్వరుని చూస్తున్నాను. బాడీ అంతా మారిపోయింది, ముఖ కవలికలన్నీ మారిపోయినాయి, చేతులు, బాడీ స్టైల్ అంతా, లాంగ్వేజ్ మారిపోయింది. ద్రోణాచార్యులు అంటే ఎవరో తెలుసా? భీష్మ పితామహులు అంటే ఎవరో తెలుసా? అసలు దుర్యోధనుడు ఎంత పవర్ఫుల్ క్యారెక్టరో తెలుసా? దుర్యోధనుడు పవర్ఫుల్ క్యారెక్టరే లేకపోతే మహాభారతానికి అర్థమేముంది? ఒక్కొక్కటి విడమర్చి చెప్తున్నాడు అనమాట. చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే ఇంత చిన్న అబ్బాయి ఇప్పుడు చదవచ్చు, వినొచ్చు, అది వేరే విషయం. చెప్పడం అనేటువంటిది తనకి ఎంతో అర్థమైతే దాన్ని అనాలిసిస్ చేసుకొని మెడిటేషన్ వేలో తను చెప్పడం. నేను న్యూటన్ సార్ దగ్గర తర్వాత పండు చెప్పిన తర్వాత దీని మీద ఇంకా ఎవరైనా చెప్పారా అని సెర్చ్ చేస్తుంటే న్యూటన్ సార్ చెప్పారు మహాభారతం గురించి, ఏన్షియంట్ విజ్డమ్ గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి పత్రి సార్ చెప్పారు, న్యూటన్ సార్ చెప్పారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో మనకు రాముడి ఫాదర్ పేరు ఏం పేరు? దశరథుడు. ఓకే, దశ అంటే ఎన్ని? 10. రథం అంటే ఇక్కడ దశరథుడు అనేటువంటి పేరులోనే ఎసెన్స్ అంతా ఉంది. పత్రి సారు ఆ వీడియో విన్నాను నేను. తర్వాత నేను న్యూటన్ సార్ దగ్గర నుంచి రామాయణం యొక్క ఎసెన్స్ అంటే వాళ్ళ పేరుతో సహా దాంట్లో మీనింగ్ ఉండి దాని అంతరార్థం అంటే ఏంటో చెప్పేవాళ్ళు. అయోధ్య అంటే ఏంటి, ప్రతిదీ దాని ఇన్నర్ మీనింగ్ ఉంది, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అట్లా అంటే పత్రి సార్ చెప్పినటువంటి ఆ యొక్క ఎసెన్స్ని నేను చూశాను, న్యూటన్ సార్ చెప్పినటువంటి ఎసెన్స్ని చూశాను. ఆ స్థాయిలో పండు చెప్పేసరికి నాకు మతిపోయింది. ఇక్కడేమో చిన్నపిల్లలాగా నా దగ్గరికి వచ్చి నన్ను సతాయిస్ అంటాడు మామూలుగా, అన్న ఇదన్నా అదన్నా ఇట్లా అంటే ఏం మాట్లాడుతున్నావు అని మేమిద్దరం గొడవ పడుతుంటాం మామూలుగా. ఆ పిల్లోడు అది విన్నప్పటి నుంచి పండుని చూస్తే అంతకుముందు ఉన్న ఇద్దరి మధ్య సంభాషణ మారిపోయి ఇప్పుడు చక్కగా టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లా మనం చిన్నపిల్లల్ని అంచనా వేయలేం అసలు. ఇప్పుడు తల్లి ఏమనుకుంటుందంటే, మా అమ్మ అంటుంటుంది, మా అమ్మకి ఏదైనా చెప్పాను అనుకో, ఏదైనా ఒక సలహా ఇచ్చాను అనుకో, నాకు పుట్టిన నా కొడుకు నువ్వు నాకు చెప్పేటోనివే అంటది సింపుల్గా. మా అమ్మ సరేలే ఆవిడ తెలుసుకున్నప్పుడు ఆవిడ తెలుసుకుంటుంది కానీ ప్రేమగా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. అట్లా వీళ్ళ అబ్బాయి ఒక పుస్తకాన్ని మహాభారతాన్ని చదవడము వేరు, లేకపోతే వినడము వేరు. దాని డీప్ ఎస్సెన్స్ అర్థమైతే తప్ప ఇతను చెప్పడానికి కుదరదు. అంత అద్భుతమైనటువంటి మాస్టర్ పండు. తర్వాత ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను, ఎంత అద్భుతంగా బుక్స్ చదివి బుక్స్ చెప్తున్నారో. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో వీళ్ళ భర్త ధ్యానం చేస్తారు, మేడం ధ్యానం చేస్తుంది, వీళ్ళ పిల్లలు ధ్యానం చేస్తారు, వీళ్ళ అల్లుడు ధ్యానం చేస్తాడు, వీళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళ అత్తమామలు ధ్యానం చేస్తున్నారు, దేశరెడ్డి గారు ధ్యానం చేస్తున్నారు, అరుణక్క ధ్యానం చేస్తుంది. అసలు ఇంతమంది కలిసి ఇంత బ్యూటిఫుల్ సెంటర్ని పెట్టారు చూడు. హైదరాబాద్ వస్తే ఇక్కడే ఉంటారు. అయితే ఒక కుటుంబంలో ఒకరు ధ్యానంలోకి రావడానికే జన్మలు కావాల్సి ఉంటే ఒకే కుటుంబంలో అందరూ ధ్యానులై అంత బాగా చేయడం అన్నది వీళ్ళకి చెందింది. అలానే ఢిల్లీలో ఢిల్లీ శాస్త్రి గారు ఎంటైర్ ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా ధ్యానం తీసుకెళ్ళడం కోసం, ముఖ్యంగా నార్త్ ఇండియాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం కోసం వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు నిలబడ్డారు. ఒకానొక టైంలో హైదరాబాద్కి రావాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే పత్రి సార్ హైదరాబాదులో
అడుగు పెట్టద్దు, ఢిల్లీలోనే ఉండాలి అని సార్ ఒక మాట చెప్తే వాళ్ళు లైఫ్ అంతా ఢిల్లీలో ఉండిపోయారు. వాళ్ళు పిరమిడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ హిందీలో చేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా పిరమిడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఎంతో వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా. పిఎంసి హిందీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఒక ధ్యాన కేంద్రం పెట్టారు, ఒక పిరమిడ్ కట్టారు. గొప్ప మాస్టర్స్ అన్నమాట. సో వాళ్ళ ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఇంట్లో నుంచే సార్ చెప్పడం జరిగింది పిఎంసి హిందీ స్టార్ట్ చేయాలని. దాని తర్వాత ఒక్కొక్కరు ఆ కంపెనీలో రామరాజు గారు, దీప్తి మేడం, అనిల్ భారతి గారు, మహేష్ అగర్వాల్ గారు, మరి ఇక్కడ నుంచి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఆశా గుప్తా మేడం వాళ్ళ అమ్మాయి దేవికా గుప్తా గారు, అనేక మందితో ఒక బోర్డును ఏర్పాటు చేసేసారు. మరి ఈరోజు అంగరంగ వైభవంగా పిఎంసి హిందీ ఛానల్ జనవరి 26వ తేదీన శాటిలైట్ లాంచ్ చేసుకొని ఇప్పుడు ప్రసారాలు భారతదేశ వ్యాప్తంగా వెళ్తున్నాయి. అదేవిధంగా డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రపంచం అంతా వెళ్తున్నాయి. పత్రి సార్ ఏదైతే డ్రీమ్, ఆయన కళ ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ చేశారు ఆ మాస్టర్లందరూ. ఇది మనకు పిఎంసి తెలుగు వచ్చిన తర్వాత కొన్ని వేల మంది ధ్యానంలోకి వచ్చారు. కానీ పిఎంసి హిందీ ద్వారా వేల మంది కాదు, కోట్ల మంది ధ్యానంలోకి వస్తారు. అవునా కాదా? సో పిఎంసి హిందీ ఛానల్ గురించి శ్రీకాంత్ గారు. నేను ఛానల్ దగ్గరకు వస్తాను. ఈరోజు టాపిక్ అంతా మనసు గురించి. నన్ను ఒక దెబ్బ కొట్టమన్నాడు, అది అయిపోయింది ఈ సెకండే. ప్రస్తుతం మనం కూడా ఏం చేస్తున్నాము అంటే ఆ అజ్ఞానంలో కొట్టుకుపోయి ఏదైనా సరే లాగొచ్చు, కానీ ఏం చేయకూడదు అంటే తెగేదాకా లాగకూడదు. ఇప్పుడు మహాభారతం టాపిక్ వచ్చింది. ద్రౌపది మైసభలో ఉంటుంది, దుర్యోధనుడు వస్తాడు. నీళ్ళుంటాయేమో అనుకొని కాలు పెడితే ఏమవుతుంది? నీళ్ళు ఉండవు. ఉండవు అనుకొని కాలు పెడితే నీళ్ళు ఉంటాయి. ఆ సన్నివేశానికి ద్రౌపది ఏం చేస్తుంది? నవ్వుతుంది. నువ్వు నన్ను చూసి నవ్వుతావా? ఇక్కడ సహజంగా నేనైనా నవ్వుతాను, మీరైనా నవ్వుతారు, అది సహజం. ఆ అజ్ఞానంలో కొట్టుకుపోయి దుర్యోధనుడు ఏం చేశాడు అంటే ఒక మహాభారతాన్నే చేశాడు. నిజంగా మనం ఆత్మస్థితిలోకి వెళ్తే ఇలాంటి మాటలు ఎలా ఉంటాయంటే యోగుల మాటలు నీటి మీద రాతల్లా ఉంటాయి. నీటి మీద రాతలు ఏమవుతాయి? ఇలా రాస్తుంటేనే చెరిగిపోతాయి. అదే భోగుల మాటలు ఎలా ఉంటాయి అంటే శిలల మీద రాతలు. భార్యాభర్త, అన్నదమ్ముళ్ళు, తండ్రి కొడుకులు ఎప్పుడో గొడవ పడి ఉంటారు. ఆ విషయాన్ని అలా గుర్తు పెట్టుకొని కొన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అంటే కలిసి ఉండడం అనేది లేదు. ఇదంతా కూడా మనసుకి సంబంధించింది. అందుకే అంటారు, ఏమంటారు అంటే ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా గొప్పవాడు మనసును జయించినవాడు. స్వామి వివేకానంద అంటాడు, ఏమంటాడు అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఒక మంచి శరీరంలో ఏముండాలి? మంచి మనస్సు ఉండాలి. అది ఎప్పుడు సాధ్యము అంటే సరి అయిన ధ్యానము. ధ్యానం కాదు, సరి అయిన ధ్యానం. ఇప్పుడు మన మూమెంట్లో ఏంటి అంటే పత్రి గారు చెప్పిన ధ్యానం ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఏం చేయాలి అంటే మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళాలి. ఇక్కడ వర్తమాని భవ బుక్కు ఖచ్చితంగా చదవండి. పత్రిగారు ఒక తెలుగువాడు అవ్వడం వల్ల ఇంత జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. పత్రిగారి మూమెంట్లో మనం ఉంటూ పత్రిగారు చెప్పిన ధ్యానం మనం చేద్దాము. అది ఒకటే ధ్యానము, రకరకాల ధ్యానాలు ఏమీ లేవు. అది శ్వాస మీద ధ్యాస ధ్యానం. అలాగే మొదట్లో చెప్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన అవగాహన స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమవుతుంది. చెప్పడం వల్ల ఇంకా ఎలా చెప్పాలనేది నేను నేర్చుకుంటున్నాను అనేది కూడా చెప్పారు. తర్వాత లోక కళ్యాణకరమైన పనులు అనేవి ఎప్పుడైతే చేస్తుంటామో మన ఎదుగుదల, ఆత్మ ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు
చూడండి, ఓ కిరాణం కొట్టుంది, ఓ పాన్ డబ్బా ఉంది, పాన్ డబ్బా వ్యాపారమే, కిరాణం కొట్టు వ్యాపారమే, ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఆ సూపర్ మార్కెట్ కూడా వ్యాపారమే, అన్నీ వ్యాపారాలే. కానీ పెద్ద వ్యాపారం ఏది? సూపర్ మార్కెట్. అలాగే అన్నీ ధ్యాన ప్రచారాలే. నేను 2008లో ఈ మూమెంట్లోకి వచ్చాను. 4 సంవత్సరాలు నేనేం చేశాను అంటే సొసైటీలోని సీనియర్ మాస్టర్లందరితో తిరిగాను, వాళ్ళ బ్యాగులు మోసాను, వాళ్ళ వెనకాలే తిరిగాను. ఏదో ఊరికే చెప్పుకోవడానికి సొసైటీలో ఉన్నాను. 2011లో వైజాగ్ ధ్యాన మహాచక్రం జరిగింది. ఎప్పుడు జరిగింది? 2011లో. తటవర్తి వీరరాఘవరావు గారు నన్ను అడిగారు, నా గురువు గారు, ఆయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. నేను వైజాగ్ ధ్యాన మహాచక్రం కోసం తెలంగాణ, రాయలసీమ జిల్లాలన్నీ తిరుగుతాను, నువ్వు నాకు కూడా ఉంటావా? నేను ఉంటాను సార్ అని చెప్పాను. దాదాపు 14 రోజులు తటవర్తి వీరరాఘవరావు గారితో వైజాగ్ ధ్యాన మహాచక్రం కోసం నేనేం చేయలేదు, నా సమయాన్ని ఇచ్చానంతే. ఆయన చేసే పనికి నేను హెల్ప్ఫుల్గా ఉన్నాను. మరి 4 సంవత్సరాల నుంచి నేను ఈ సొసైటీలో ఉన్నాను, కానీ నా నోట్లో నుంచి మాటలు అనేది రాలేదు. ఎప్పుడైతే ధ్యాన యజ్ఞం కోసం నేను నా వంతు, ఇప్పుడు చెప్పాడు, ఇవ్వగలిగితే మనం ఇవ్వగలడం, లేదు అంటే ఇచ్చే వాళ్ళని ప్రోత్సహించడం, లేదు అంటే దానికి తగ్గట్టు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం. అలా నేనేం చేశాను అంటే వైజాగ్ ధ్యాన మహాచక్రానికి తటవర్తి గారు తిరుగుతుంటే ఆయనతో తిరుగుతూ ఉంటే లోక కళ్యాణకరమైన పనిలో నేను నా వంతు పాల్గొనడం వల్ల నా నోట్లో నుంచి మాటలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ప్రపంచమంతా ధ్యానమయం జరగాలి అంటే పిఎంసి ఛానల్, అప్పట్లో తెలుగు, ఆ తెలుగుకు శాటిలైట్ ఛానల్ అనేది, ఇప్పుడు అన్నిట్లోకెల్లా ఉన్నతమైన ధ్యాన ప్రచారం ఏది అంటే పిఎంసి ఛానల్ రావడము. దాంట్లో కూడా మరి మిత్రుడు నాకు ఆనందు చాలా విధాల్లో మొదట్లో చాలా గట్టిగా చెప్పేవాడు, నీకు చెప్తే నాకేమొస్తుంది, నేను ఎందుకు చెప్తున్నాను, ఏంటంటే పిఎంసి ఛానల్ నుంచి ఆయన ఇంటికి వెళ్తుంటే మధ్యలో నా ఇల్లు వస్తుందన్నమాట. అలా చాలాసార్లు చాలా రకాలుగా గైడెన్సు, తర్వాత ఇంకా ఎలా చేయాలి, ఒక పుస్తకం ఎలా రాయాలి, తర్వాత పిఎంసి ఛానల్లో నా స్పిరిచువల్ జర్నీ ఇంటర్వ్యూ వల్ల వీడికి ఇంకా పెళ్ళి కాలేదు అనేది తెలిసింది. తర్వాత ఒక బుక్ కోసం అడిగితే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆ బుక్ పరిచయంతో నా పెళ్ళి దాకా పోయిందనమాట అది. తర్వాత మాధవక్క ఎప్పుడు వచ్చినా సరే, ఏ టైం అయినా సరే, ముందు తినండి, రండి తినండి. యూత్లో ముందు డబ్బులు కాదు, వచ్చినోనికి ముందు ఏం కావాలంటే మా లాంటోడికి భోజనం. ఎక్కడ బాగా మనం అట్రాక్ట్ అవుతామంటే ఆ భోజనం. నాకు ఏంటంటే ఇలా భోజనాలు పెట్టాక చూశాక తెలిసింది, నేను కూడా మా ఇంట్లోకి పిలిచి ఇలా భోజనాలు పెట్టియాలి అనేది నేను మాధవక్క లాంటి వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మరి అన్నిట్లో కల్లా అన్ని ధ్యాన ప్రచారాలే. ఉన్నతమైన ధ్యాన ప్రచారం ఏంటి అంటే ప్రస్తుతం మన ముందు వర్తమానంలో ఉన్నది ఏంటి అంటే పిఎంసి హిందీ ఛానల్కి శాటిలైటు. మరి ఒక భాషలో మనం తెలుగులో మాట్లాడితే ప్రపంచంలోని అన్ని లాంగ్వేజెస్లోకి మనం మాట్లాడిన మాటలు హిందీలోకి వెళ్ళిపోతాయి, ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాయి. లోకల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్కి ఉంటే ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయే టెక్నాలజీ ఎవరు తీసుకురాబోతున్నారు అంటే పిఎంసి హిందీ ఛానల్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. మరి నార్త్ ఇండియాలో శాస్త్రి గారు అంటే ఒక కీ రోల్. ఇప్పుడు నార్త్ ఇండియాలో ధ్యాన ప్రచారం అనేది అద్భుతంగా ఉంది అంటే దానికి కీ రోల్ శాస్త్రి గారి ఫ్యామిలీ. మరి వాళ్ళ పిల్లలే, వాళ్ళ అమ్మాయిలే ఇప్పుడు ఏంటి అంటే డైరెక్టర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి ఆ కార్పొరేట్ కంపెనీలో బాగా తిరిగి ఆ అనుభవాన్ని అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ పిఎంసి శాటిలైట్ ఛానల్ కోసం వాళ్ళు కేటాయిస్తున్నారు. దాంట్లో మనము మన వంతు చేయగలిగింది మన సమయాన్ని, మన వాక్కుని, డబ్బుని ఎప్పుడైతే లోక కళ్యాణకరమైన వాటి కోసమే ఉపయోగిస్తామో అప్పుడు మనం ఏం చేసినట్టు అంటే మన జీవితాన్ని సద్వినియోగ పరుచుకున్న వాళ్ళం అవుతాము.
మరి నిన్నే తటవర్తి రాఘవరావు గారు భీమవరం కూడా వెళ్ళారు. అక్కడ తటవర్తి గారు కూడా చెప్పారు ఏంటి అంటే సైమల్టేనియస్గా ఒకవైపు పిఎంసి ఛానల్ అనేది ఎదగాలి, అది ఖచ్చితంగా ఆనంద్ చేసే తీరుతాడు. ఆనంద్ ఏదైనా పట్టుకుంటే ఆనంద్కి ఎప్పుడు నిద్ర వస్తుంది, ఎప్పుడు ఆకలి అవుతుంది అంటే మార్చి 17 తర్వాత కానీ ఆనంద్కి నిద్ర రాదు, ఆకలి కాదు. అంత గట్టిగా పట్టుకుంటాడు. నేను ఎందుకంటే చాలా దగ్గరుండి చూస్తున్నాను. మరి ఒక వర్క్ విషయంలో ఇంత ఖచ్చితంగా ఉండాలి, తర్వాత నిజంగా ఒక ఫ్రెండ్ కోసం ఎంతైనా చేయాలి అనేది కూడా నేను ఆనందం చూసే నేర్చుకుంటున్నాను. అలా ప్రస్తుతం ఏంటి అంటే సైమల్టేనియస్గా సరి అయిన ధ్యానం, పత్రిగారు చెప్పిన ధ్యానం. ఇక్కడ నిన్నే తటవర్తి వీర్రాఘవరావు గారు ఈ బుక్కు భీమవరంలో రిలీజ్ చేయడం జరిగింది. గైడింగు ధ్యానం ఎందుకు కాదు, దీని గురించి ఎన్నో చోట్ల ఎన్నో క్లాసులు చేశాను. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క పార్ట్ వెళ్ళడం జరిగింది. కానీ అన్నీ కలిపి ఒక పుస్తకం, దీనికి అనుబంధంగా దీనికి సంబంధించి పత్రిగారు ఏ ఏ పుస్తకాలు చెప్పారో ఆ పుస్తకాల్ని ఇందులో అనుబంధంగా ఇవ్వడం జరిగింది. మీలోంటి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఈ పుస్తకం నివృత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇది టాపిక్ పిఎంసి హిందీ శాటిలైట్ గురించి జరుగుతుంది కాబట్టి మరి మనం మన వంతు చేయగలిగింది ఏ రకంగానైనా సరే ఖచ్చితంగా చేద్దాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీకాంత్. మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఏదైతే టాపిక్ మాట్లాడతానో, ఏ పుస్తకం గురించి కావచ్చు, లేకపోతే నేను నేర్చుకున్న జ్ఞానం గురించి కావచ్చు, మాట్లాడినప్పుడు నేను మరింత లోతుల్లోకి నేను ప్రయాణం చేస్తుంటాను. ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను మళ్ళీ అంతా ఒకసారి నెమరేసుకుంటాను లోపల, ఇంకా మరింత డీప్గా జర్నీ చేస్తాను. 5 ఏళ్ల క్రితం మాట్లాడాను వర్తమానం భవ అనేటువంటి టాపిక్ గురించి. 5 సంవత్సరాలైంది నేను మాట్లాడక టాపిక్ గురించి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంటే అది నాకు ఇంకా మరింత డెప్త్గా అర్థమవుతుంది. 5 ఏళ్ల కిందట నా యొక్క అవగాహన వేరు, ప్రస్తుతం నా అవగాహన వేరు. అలానే పిఎంసి కూడా భవిష్యత్తు తరాలకు ఇది ఒక గొప్ప ఆస్తి. ఏ తల్లిదండ్రి అయినా తమ బిడ్డలకు ఏదైనా ఇవ్వచ్చు, భూమి మీద నిలిచిపోయే ఆస్తి అంటే పిఎంసిని ఇవ్వచ్చు. అలా తయారు చేస్తున్నాం మనం పిఎంసిని. పిఎంసి దాని ఎదుగుదలకు మన అందరూ సపోర్ట్ చేశారు. ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. వారి వల్లే ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, పిఎంసి ఆ వర్క్ చేస్తున్నప్పుడు నేను పొందే తృప్తి ఎనలేనిది. మొన్న అహ్మదాబాద్కి వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం. శాటిలైట్ లాంచ్ సెలబ్రేషన్స్ అహ్మదాబాద్లో, గుజరాత్, హైదరాబాద్ నుంచి నేను నవకాంత్ ఉన్నాం ఫ్లైట్లో. ఫ్లైట్ ఆ యొక్క మేఘాల వల్ల, దట్టమైన మేఘాలు ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అవుతుంది. అది మామూలుగా 2 నిమిషాలు 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు చాలాసేపు అప్ అండ్ డౌన్ అవుతుంది. లోపల ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారు. నేను నౌకాంత్ ఇట్లా ముఖం చూసుకుంటున్నాను, ఒకరి ముఖం ఒకరు. నాకు నా జీవితం అంతా ఒక్కసారిగా ఇట్లా తిరిగింది, ఇట్లా ఒక్కసారిగా చూశాను. అంటే నెక్స్ట్ వెళ్ళిపోతున్నామని అర్థమైపోయింది నాకు, చచ్చిపోతున్నామని అర్థమైపోయింది నాకు. ఫ్లైట్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఎయిర్ హోస్టర్స్లో మనకి వాటర్ తీసుకురావడం, ఫుడ్ తీసుకురావడం, ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, పోతానే ఏరోప్లేన్లో నమస్కారం పెడతారు. వాళ్ళ ముఖంలో టెన్షన్ ఎప్పుడైతే నాకు కనబడిందో అర్థమైపోయింది, జెండా ఎత్తిందిరా ఇది అనుకున్నాను. ఒక్కసారిగా మా ఇంట్లో వాళ్ళందరూ గుర్తొచ్చారు. తర్వాత చాలా తృప్తి అనిపించింది నాకు పోతున్నందుకు. ఈ బాడీ వెకెట్ చేస్తున్నందుకు తృప్తి వచ్చింది నాకు. లోపల భూమి మీద ఒక గీత గీసాం, పిఎంసిని తీసుకొచ్చాం. పత్రిసారి ఏ నమ్మకాన్ని అయితే పెట్టాడో ఆ నమ్మకాన్ని, ఆ యొక్క గురువు ఆజ్ఞని శిరసా వహించాం. ఈ జన్మలో నేను చేయగలిగిన బెస్ట్ నేను చేయగలిగాను. పిఎంసి హిందీ కోసం దాదాపు నవంబర్ నుంచి 10 రాష్ట్రాల పైన తిరిగాం.
అదే వర్క్లోనే నేను ఈరోజు బాడీ వెయిట్ చేస్తున్నాను, నో ప్రాబ్లం. అంత తృప్తిగా లోపల అనిపించింది నాకు. అంతకు మునుపు చావు అంటే ఎంతో కొంత భయం వేసేది లోపల. అంటే థియరీ తెలుసు, చావు లేదని తెలుసు, కానీ బాడీ పోతుంది కదా అనేటువంటిది లోపల ఒక ఉండేది, లోపల ఆ భయం ఉండేది. ఆ భయం ఇసుమంత భయం రాలేదు, చాలా తృప్తి అనిపించింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేనికోసమైతే పుట్టామో ఆ పని మనం చేస్తున్నాం అనుకో, అది మనకు తృప్తినిస్తుంది. మనం తృప్తిగా లేము అంటే అర్థం ఏంటంటే, మనం దేనికోసమైతే పుట్టామో ఆ పని చేయట్లేదు. ఆ పని చేయకపోతే తృప్తి రాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ పర్పస్లోకి మనల్ని తీసుకురావడానికే మన జీవితంలో ప్రాబ్లమ్స్ సృష్టించబడతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైనా కానీ ఇక్కడ ఎవరికైనా సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే అన్ని సవ్యంగా ఉంటే వాళ్ళు ఈ జన్మలో ధ్యానంలోకి రారు. అన్ని అపసవ్య దిశలో ఉంటే నా జీవితం ఎందుకు ఇట్లా తగలడింది అని చెప్పేసి ఎత్తుకుంటూ వస్తారు ధ్యానంలోకి. యా, థ్యాంక్ యూ మేడం, ఓపెన్గా మాట్లాడినందుకు. ఎస్. సో అన్నీ సవ్యంగా ఉంటే ధ్యానం ఎందుకు గుర్తొస్తుంది, భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు? ఎప్పుడు భగవంతుడు గుర్తొచ్చేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతా ఉన్నాం, కాలిరిందనుకో దేవుడా అంటాం. మిగతా టైంలో అంటామా దేవుడా అని? చెప్తున్నా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పర్పస్లోకి మనకి తీసుకెళ్ళడం కోసమే మన జీవితంలో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎవరో సృష్టించరు, మన సోలే క్రియేట్ చేస్తుంది అది. కాబట్టి ఇటువంటి జ్ఞానం అంతా ఎక్కడ దొరుకుతుంది మనకు? పిఎంసిలో దీన్నంతా భద్రపరుస్తున్నాం మనం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ తెలుసుకుంటేనే, దాంట్లో జీవిస్తేనే ఆ మనిషి ఆనందంగా ఉంటాడు, లేకపోతే ఆనందంగా ఉండడు. తన పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ భూమండలం మీద ఎంతమంది ఉన్నారండి? 100%లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది వాళ్ళ జీవిత పర్పస్ తెలుసుకొని బతికేవాళ్ళు? అత్యంత లీస్ట్ పర్సెంట్. అంటే మిగతా అంతా శివతాండవం చేస్తుంది. కాబట్టి సరి అయిన ధ్యానం, పుస్తకాలు, సరి అయిన పుస్తకాలు, ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కూడా చదవకూడదు. సరి అయిన పుస్తకాలు, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్టుల పుస్తకాలని చదవాలి. మహాభారతం, రామాయణం లాంటివన్నీ వినాలి, మనం చదవాలి. నేను రామాయణం ఎప్పుడైతే చదివానో ఎంత అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో నా లైఫ్. మహాభారతం విన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ అయ్యానో నేను ఇంటర్నల్గా. ఒక్కొక్కటి మన లోపల ఒక్కొక్క కోణాన్ని స్ట్రాంగ్ చేస్తుంది, మేల్కొల్పుతుంది. సో ఈరోజు మీతో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మొట్టమొదటిసారి అనుకుంటాను శ్రీకాంత్తో కలిసి క్లాస్ చెప్పడం, మాధవికతో కూడా. చాలా చాలా థ్యాంక్స్ అక్క. శ్రీకాంత్ కూడా, శ్రీకాంత్ గురించి చెప్పనలే కాదు, ఎందుకంటే నాకున్న దోస్తులలో శ్రీకాంత్ ఒక దోస్తు, చాలా ఇంపార్టెంట్ దోస్తు. నా లైఫ్లో అన్ని విషయాల్లో శ్రీకాంత్ ఉంటాడు, ప్రతి విషయంలోనూ. ఫస్ట్ నా ఫోకస్ అంతా ఎప్పుడు పని మీద ఉంటుంది. ఈరోజు నేను పొద్దున్న లేచాను అంటే రాత్రి నిద్రపోయే లోపల భూమండలం మీద నిలిచిపోయే పని ఏదో ఒకటి చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ని ఇంటర్వ్యూ చేస్తా, లేదా ఇంకొక మాస్టర్ని ఇంటర్వ్యూ చేసింటా ఆ రోజు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉందనుకో, ఇప్పుడు నేను చెప్తున్నదంతా లైవ్ వెళ్తుంది అక్కడ. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది భూమి మీద, నేను చచ్చిపోయిన తర్వాత కూడా అది ఉంటుంది. ఓకే, ఈరోజు నేను భూమి మీద శాశ్వతంగా నిలిపేసాను నేను. అట్లా నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఈ భూమి మీద నిలిచిపోయే పని ఏదో ఒకటి చేస్తాను నేను. అట్లా చేస్తే కానీ నాకు నిద్ర రాదు. అదొక వ్రతం నాకు. ఏదో ఒక పని, పిఎంసి డెవలప్మెంట్ గురించో, ఎందుకంటే దానికోసం మనం వచ్చాం. ఆ పని చేస్తున్నప్పుడు నలుగురికి ధ్యానం గురించి మనం చెప్పాలన్న తపనతో పని చేసేటప్పుడు నా లోపల వచ్చే ఆనందం వేరు, ఆ తృప్తి వేరు. సో ఈరోజు మన ముందు ఉన్నటువంటి మనందరి బాధ్యత పిఎంసి హిందీ. తెలుగు
5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మొదట్లో అందరు చెప్పేవాళ్ళు, వీళ్ళ మొహాలకు ఈ టీవీ ఛానల్ ఒకటి, వీళ్ళేం నడుపుతారు ఈ ఛానల్ అని. ఆ మొహాలే నడుపుతున్నాయి ఛానల్. 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా నడిపాం. 18,000 గంటల కంటెంట్ తయారు చేసాం. ఈ ఛానల్ ఫర్ ఎవర్ కూడా నడుపుతాం మనం. ఎంతకాలం నడపగలగాలి అంటే అంతకాలం నడపగలుగుతాం. అది నడుస్తూనే ఉంటుంది. పిఎంసి అనేది ఎప్పుడూ ఆగదు, ఎందుకంటే అది పెట్టింది పత్రి సార్ కాబట్టి. పత్రి సార్ వాక్కుని ఎప్పుడు నేను తూచా తప్పకుండా పాటిస్తాను. నేను నా సక్సెస్ అంతా ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించడం. పత్రి సార్ నాకు ఏదైనా ఒక పని చెప్తే రెండోసారి నేను మళ్ళీ ఆయన నోట్లో నుంచి ఆ పదాన్ని వినను నేను. ఆయన లాస్ట్ టైం నాకు క్యారవాన్ గురించి పదే ఆ ఒక్క విషయం తప్ప ఇంతవరకు మళ్ళీ నేను ఎప్పుడు ఆయనతో ఒకసారి చెప్పిన పదాన్ని రెండోసారి చెప్పించుకోలేదు. ఆనందుకు చెప్పాడు అంటే కనుక అది అయిపోయి తన దగ్గరికి రిజల్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. అట్లా పని చేస్తూ వచ్చాను. ఈరోజు నా సక్సెస్ అంతటికి కారణం పత్రిజీ ఆయన చెప్పిన విషయాన్ని నేను చెప్పినట్లు చేయడం. నిజంగా గర్వపడుతున్నా నేను. ఈ భూమండలం మీద ఆయనతో బతికున్నప్పుడు, ఆయనతో ఇంత తిరిగి ఆయనతో ఇన్ని పుస్తకాలు కరెక్షన్లు చేసుకొని, ఆయనతో టీవీ ఛానల్ పెట్టిన తర్వాత సార్తో నాకు చనువు ఎక్కువ పెరిగింది. ప్రతిరోజు ఫోన్ చేసేవారు ఆయన, లేదా ప్రతిరోజు నేను ఫోన్ చేసేవాడిని. ప్రతిరోజు మాట్లాడేవాళ్ళం, ఏం జరిగింది ఏంటి సంగతులు అంటే అన్ని డెవలప్మెంట్స్ చెప్పిన తర్వాత ఆయన కీ పాయింట్స్ చెప్పేవాడు. ఒకరోజు ఫోన్ చేశారు బెంగళూరు నుంచి, ఆనంద్ పత్రి మేడంది ఇంటర్వ్యూ చేయాలయ్యా అన్నారు. చేద్దాం సార్. వెంటనే అడిగాను, సార్ మరి టైటిల్ ఏం పెడదాం సార్, ఎపిసోడ్ టైటిల్ ఏం పెడదాం సార్ అని. స్వర్ణామృతం పెడదామయ్యా అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది సార్. ఫస్ట్ 50 ఎపిసోడ్లు కావాలయ్యా అన్నారు. నాకు అంతవరకు ఒక ఎపిసోడ్ చేయడమే తెలుసు, 50 ఎపిసోడ్లు అంటే మనకేం తెలుసు. అయినా కానీ సార్ ఎప్పుడన్నా చెప్తే నో చెప్పకూడదు ఎప్పుడు, ఎందుకంటే ఆయనకి దిగుతూ ఉంటుంది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నత లోకాల్లోంచి వస్తూ ఉంటుంది ఆయనకు. చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళ లాజిక్ బ్రెయిన్ ఉపయోగించి అది ఎట్లా వస్తుంది ఇది ఎట్లా వస్తుంది అని అడుగుతారు. నో లాజిక్. ఎస్ సార్, ఆయన చెప్పాడు, ఎస్ సార్ 50 ఇంటర్వ్యూలు చేయాలయ్యా, ఎస్ సార్. వెంటనే అక్కడ పిరమిడ్ వ్యాలీలో చందు చక్కగా 50 ఇంటర్వ్యూలు అయిపోయాయి. అది 40వ ఇంటర్వ్యూలోకి ఎప్పుడైతే వచ్చిందో 50 కాదయ్యా 100 కావాలి నాకని చెప్పారు. చూడు ఎట్లుందో. 50 అంటేనే అసలు ఈ 50 ఇంటర్వ్యూలు ఏం చేయొచ్చు అని ఆలోచించాం. పత్రి మేడంతో 100 ఇంటర్వ్యూలు కంప్లీట్ చేయించారు. దట్ ఈజ్ పత్రిజీ. కాబట్టి గురువు ఏదైనా చెప్తే ఎప్పుడు ఎస్ అని చెప్పడం, దాన్ని మనం శిరస వహించడం. ఇదే ఇక్కడ పడుకున్నప్పుడు ఆయన నాకు ఒక పని చెప్పారు. ఆ పని ఒకటి పెండింగ్ ఉంది నాకు. నేను పడుకొని ఉంటే 12 గంటలకి లైవ్ అయిపోతుంది కరోనా టైంలో. లైవ్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నవకాంత్ ఫోన్ తీసుకొని సార్ మాట్లాడతారంటని ఇచ్చాడు. ఎలా ఉంది ఆనంద్ అన్నాడు. బాగుంది సార్, అంతా సిట్రేట్ అవుతుంది అంటే రెస్ట్ అవసరం నాయనా, రెస్ట్ తీసుకో, నువ్వు చాలా ఎక్కువ శ్రమ చేసావురా, నీకు రెస్ట్ అవసరం నాయనా, బాగా రెస్ట్ తీసుకో, నీకు అంతా బాగానే ఉంది కదా అంటే అంతా బాగానే ఉంది సార్ అని చెప్పిన తర్వాత నువ్వు ఒక బుక్ రాయాలరా అన్నాడు. సార్ ఇప్పుడే కదా సార్ రెస్ట్ తీసుకోవాలని చెప్పింది, నీకు రెస్ట్ అవసరం అని ఇప్పుడే కదా సార్ చెప్పారు, వాళ్ళ బుక్ రాయబడ్డారంటే అప్పుడు భీష్మ పితామహుడు ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. భీష్మ పితామహుడు అంపశయ మీద ఉన్నప్పటికీ తను చేయాల్సిన కర్తవ్యాన్ని తను ఎప్పుడు మరవలేదు. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే దానికి తక్కువ కాదు, నీ అనుభవాలు చాలా చాలా అవసరం. ఈ భూమండలంలో సాధకులకు నీ అనుభవాలు చాలా చాలా అవసరం. యాక్చువల్గా బుక్ రాసిన తర్వాత వాళ్ళ పుస్తకానికి నేను టైటిల్ ఇస్తూ ఉంటాను, కానీ నీ పుస్తకానికి నువ్వు రాయక మునిపే నేను టైటిల్ ఇస్తున్నాను. నీ పుస్తకం పేరు ఆనందో బ్రహ్మ అని పెట్టాడు. పత్రి సారు ఆయన చెప్పిన తర్వాత పిఎంసి బిజీలో ఉండడం వల్ల బుక్ రాయలేకపోయాను. సో ఈ 2 వర్క్స్లో తప్ప మిగతా అన్నీ ఆయన ప్రతిదీ ఏదైనా చెప్తే అది చేసేయడమే అంతే. కానీ సార్ చెప్పినప్పుడు ఆ పని చేస్తుంటే వచ్చే కిక్కే వేరు. అసలు కిక్కుకు పరాకాష్ఠలో ఉంటుంది, ఎందుకంటే టగ్గఫర్గా చెప్తాడు ఆయన.
అంటే మన హయ్యెస్ట్ పాసిబిలిటీస్ చెప్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగరగలను అనుకో, ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగరమంటాడు. ఇప్పుడు నేను ఒక డిస్టెన్స్ ఎగరగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్లు నేను వాక్ చేయగలను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు 200 మీటర్లు వాక్ చేయ అంటాడు. అంటే మన మ్యాక్సిమం కెపాసిటీ బయటకు తీసుకొస్తాడు ఆయన. అట్లా కొత్తపేటతో ఎంతో అనుబంధం నాకు. ఎందుకంటే ఇక్కడుండే నేను ధ్యాన విద్యార్థి బుక్ రాశాను. ఆ బుక్ నా జీవితంలో ఒక పెద్ద మార్పు. అది ఎప్పుడైతే ఆ బుక్ రిలీజ్ అయిందో వెంటనే పత్రి సార్ విద్యార్థి ధ్యాన మహాచక్రం చేయమన్నారు. విద్యార్థి ధ్యాన మహాచక్రం ఎంతో అద్భుతంగా, ధ్యాన విద్యార్థి మహాచక్రం ఎంతో అద్భుతంగా చేశాం 2017లో. అది అయిపోయిన మరుక్షణం పిఎంసి కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని చేశారు. అది అయిపోయిన మరుక్షణం హిందీ ఛానల్కి డైరెక్టర్ని చేశారు. అట్లా అంచెలంచెలుగా ఆ ఒక్క బుక్ నా జీవితంలో ఒక పెనుమార్పు. దానికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి విజయపురి కాలనీ పద్మమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పట్లో నా చేతుల్లో డబ్బులు లేవు, ఆవిడే నాకు అన్నం పెట్టింది, అన్నపూర్ణమ్మ. ఆవిడ ఇంట్లో ప్రతిరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఆవిడ ఇంట్లోనే. అన్ని బుక్కులు వాళ్ళ ఇంట్లో తీసుకోవడం, చదవడం, దాని రెఫరెన్స్లు అన్నీ తీసుకోవడం, ఆవిడతో డిస్కస్ చేస్తూ ఉండడం. నిజంగా ఆవిడ నాకు తల్లి ఎంత ఇంపార్టెంటో, నాకు మా అమ్మ ఎంత ఇంపార్టెంటో, విజయపురి కాలనీ పద్మ మేడం అంతే ఇంపార్టెంట్ ఆవిడ. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏ సహాయమైనా ఎవరైనా చేస్తారు. మనం ఏ స్థాయిలో లేనప్పుడు ఆ సహాయం ఆవిడ అందించింది. దానికి ఎన్నో కృతజ్ఞతలు మేడంకి, బ్రహ్మారెడ్డి సార్కి, తర్వాత వారి పిల్లలకి, శిల్పకి కానీ వాళ్ళ అబ్బాయి కానీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క కొత్తపేట నుంచి నా జీవితం అద్భుతంగా ఒక బటర్ఫ్లై లైఫ్ అంతా దాని ముందు దశలన్నీ కొత్తపేట నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఎంతో అద్భుతంగా సర్వీస్ చేస్తున్నాను, ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాను. పిఎంసి ద్వారా ప్రపంచమంతా మరి ఈ జ్ఞానం వెళ్ళడానికి నేను చేయగలిగినంత వర్క్ అంతా చేస్తున్నాను. నా పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్లో నేను జర్నీ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకు ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని వాళ్ళకి తెలియజేయడానికే మనందరి గురువైన పత్రి సార్ ఈ యొక్క పిఎంసిని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది మనందరి బాధ్యత, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం. కాబట్టి మనం అందరం దీనికి ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలను అందిద్దాం. ఏ విధంగా వీలైతే ఆ విధంగా. దీనికోసం మనందరం ధ్యానం చేద్దాం. ఒక్క 5 minutes మనం పిఎంసి హిందీ ఛానల్ కోసం ధ్యానం చేద్దాం. అద్దాలు పక్కన పెడదాం, స్ట్రైట్గానే ఉండని. కళ్ళు 2 మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. పిఎంసి హిందీ ఈ ఛానల్ ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి, హిందీ భాష వచ్చిన ప్రతి వ్యక్తికి ఇది చేరువ అవ్వాలి. పత్రిజీ ఎంతో అద్భుతంగా చెప్పారు పిఎంసి హిందీ గురించి. పిఎంసి హిందీ ఛానల్ ద్వారా ఈ భూమండలంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న
ప్రతి లాంగ్వేజ్లోకి పిఎంసి వెళ్తుంది, ప్రతి లాంగ్వేజ్లో పిఎంసి వస్తుంది అని. కాబట్టి పిఎంసి హిందీని మనం బలపరుచుకుందాం, దాన్ని స్ట్రాంగ్ చేద్దాం, మనందరి శక్తిని మనం ఇద్దాం. ఒక వ్యక్తి జీవిత అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేసే ఆ యొక్క స్పిరిచువల్ సైన్స్ని అందించేటువంటి ఛానల్ పిఎంసి ఛానల్. తనలోని అంతర్శక్తిని తాను తెలుసుకునేలా చేసేటువంటి, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఛానల్ పిఎంసి ఛానల్. ఈ భూమండలం మీద ఒక ఆధ్యాత్మిక విస్ఫోటనాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రజలందరికీ తెలియజేసేటువంటి ఏకైక ఛానల్ పిఎంసి. లాస్ట్ 1 minute. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు 2 తీస్తూ కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. సో మీకందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఒకసారి మనం ఆనంద్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఒక చిన్న మాటల్లో మన జీవితాన్ని అంతా చెప్పేశారనమాట. మరి వర్తమాని భవలో మళ్ళీ ఇంకొకసారి క్లుప్తంగా క్లాస్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ అక్క. ఎస్.